ఆర్జిత బ్రహ్మోత్సవం యజమాని యొక్క ఉత్సాహం కోసం జరుగుతుంది. అలా జరిగేటటువంటి ఉత్సవం కనుక దానిని శ్రద్ధోత్సవము అని పిలుస్తారు. ఈ శ్రద్ధోత్సవం వెంకటాచలంలో ఆర్జితంతో మొదలుపెట్టి గ్రామ గ్రామాన కూడా మనందరం కలిసి తలకో రూపాయి వేసుకుని ఓ ఉత్సవం చేద్దాం అని ఆనందంగా ప్రజలందరూ కలిసి చేస్తారు. శ్రద్ధోత్సవం చెయ్యాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆయన అనుగ్రహం ఉందా చెయ్యగలం, ఆయన అనుగ్రహం లేదా చేద్దామంటే ఎక్కడి నుంచి చేస్తాం. అందుకే శ్రద్ధోత్సవాలు ఎక్కడైనా జరిగిన శ్రద్ధోత్సవంలో పాల్గొనగలిగిన అదొక మహాద్భుతమైనటువంటి విశేషం. అదేం సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి శ్రద్ధోత్సవంలో పాలు పంచుకోవడం, అటువంటి ఉత్సవం జరుగుతుంటే వెళ్ళగలగడం, అటువంటి ఉత్సవం జరుగుతుంటే స్వామిని సేవించగలగడం, అవి మన యొక్క అభ్యున్నతికి కారణాలు. నరసింహో భూహు. కృతయుగంలో నరసింహస్వామిగా ప్రధానమైనటువంటి అవతారాన్ని స్వీకరించాడాయన. త్రేతాయాం రఘునందన. త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనే రామచంద్రమూర్తిగా అవతరించాడు. ద్వాపరే వాసుదేవశ్చ. ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించాడు. కలవు శ్రీవేంకటనాయక. కలియుగంలో ఆయనే వెంకటేశ్వరుడిగా అవతరించాడు. ఆ ఒక్క తత్వము ఏది ఉన్నదో ఆ విష్ణుతత్వమే, ఆ శ్రీమన్నారాయణుడే స్థితికారకుడై లోక సంరక్షణార్థం ప్రతి యుగంలో కూడా అవతార స్వీకారం చేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి అవతారాలు ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి అవతారములుగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి కీర్తింపబడుతుంది. అందులో కృతయుగంలో ప్రధానమైనటువంటి అవతారం నరసింహావతారం. అలాగే త్రేతాయుగంలో ప్రధానమైనటువంటి అవతారం రామచంద్రమూర్తి యొక్క అవతారం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం. కలియుగంలో ఆయనే శ్రీవేంకటేశ్వరుడిగా అవతరించాడు. మిగిలినటువంటి అవతారాల్లో రాక్షస సంహారం కూడా అనుషంగికంగా ఉంటుంది. అనుషంగికము అన్న మాట నేను ఎందుకన్నానంటే, ఆయనే భగవద్గీతలో ఎందుకు అవతార స్వీకారం చేస్తూ ఉంటాను అన్న దాని గురించి మాట్లాడుతూ ఒక మాట ప్రస్తావన చేస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. పరిత్రాణాయ సాధూనాం. ఆయనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైన వారెవరుంటారో అటువంటి వారు ఈశ్వరుణ్ణి ఒక రూపంతో సాకారంగా చూడకుండా మేము ఉండలేము అని కోరుకుంటే అటువంటి వారి కోరిక తీర్చడం కోసమని ఒక రూపంతో ఈ భూమండలం మీదకు వస్తూ ఉంటాడు. అలా రావడం ప్రధానం కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. రాక్షస సంహారం కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రయోజనమే. ఇందులో కలియుగంలో వెంకటేశ్వరుడిగా అవతరించినటువంటి స్వామి దుష్ట శిక్షణ చేయడం విషయంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే యుగం కలియుగం కనుక కలి యొక్క ప్రేరణ చేత మనుష్యుల యొక్క మనస్సులు పాపం చేయడం వైపుకే ఎక్కువగా అనురక్తమై ఉంటాయి. ధర్మాన్ని విడిచిపెట్టి ఈశ్వరుడు ఏది చెయ్యవద్దు అని నిషిద్ధ కర్మగా ప్రకటన చేశాడో అటువంటి నిషిద్ధ కర్మని ఆచరించడంలోనే ఉత్సుకత కలిగి ఉండడం సహజమైన విషయంగా ఉంటుంది. కాబట్టి మనుష్యుల యొక్క మనసు మార్చి వాళ్ళని రక్షించి ప్రధానంగా కలి యొక్క ఉద్ధతి నుండి వాళ్ళని కాపాడి వాళ్ళని సన్మార్గం వైపుకు తిప్పడానికి వీలుగా వాళ్ళు ఆపదలు పొందినప్పుడు, ఆపదలు ఎందుకు వస్తాయి అంటే కలి యొక్క ప్రభావం చేత చేసినటువంటి పాపాచరణము అనేక రకములైనటువంటి ఆపదలుగా పొటమరిస్తుంది. పొటమరించినప్పుడు ఆ ఆపదల్ని తీర్చడానికి తాను ఆ కలియుగంలో ఆ వెంకటాచలం మీద ఉండకపోతే కాపాడేవాడు ఉండడని, కలిపురుషుని యొక్క ఉద్ధతికి లోకులందరూ చాలా కష్టపడతారని అపారమైనటువంటి కరుణామూర్తి ఆ పర్వతం మీద వెలిశాడు. అందుకే అటువంటి వెంకటేశ్వర స్వామి వారు కారుణ్యానికి ప్రతిరూపం. అపారమైనటువంటి దయాశాలి. ఎంత కరుణామూర్తి అంటే ఒక్కసారి చేతులెత్తి నమస్కరించిన, గోవిందా అని పిలిచిన
ఆయన వెంటనే పలుకుతాడు. అలా పలికేటటువంటి స్వభావం ఉన్నటువంటి అవ్యాజ కరుణామూర్తి, అటువంటి స్వభావం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగంలో ప్రధాన దైవంగా అవతరించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన యొక్క సన్నిధానంలో ఆనందనిలయ విమానంలో 2 దీపాల్ని వెలిగించాడు. వెలిగించి ఆయనకి నమస్కారం చేశాడు. నేను చేస్తున్నటువంటి ఈ సృష్టి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఏ విధమైనటువంటి విఘ్నము లేకుండా కొనసాగాలి. ఇది కలియుగం పూర్తయిపోయింది అనడానికి గుర్తేమి అంటే, కలియుగం పూర్తయిపోయిన తర్వాత అఖండ దీపాలుగా వెలిగేటటువంటి ఈ 2 దీపాలు నిధనమైపోతాయి. నిధనమైపోయి ఆనందనిలయ విమాన గోపురం కూలిపోతుంది. కూలిపోయినప్పుడు వెంకటేశ్వరుడు అంతర్హితుడైపోతాడు. అక్కడితో యుగ పరిసమాప్తి అని గుర్తు. ఆ యుగ పరిసమాప్తి అయ్యేటటువంటి పర్యంతము కూడా నేను వెలిగించినటువంటి ఈ 2 దీపాలు ఏవైతే ఉన్నాయో ఇవి అఖండంగా అలా వెలుగుతూనే ఉండాలి అని కోరుకున్నాడు. వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యము జరిగేటటువంటి సేవల విషయాన్ని పక్కన పెడితే మనం ఆయన పట్ల ఉత్సవం చేస్తూ ఉంటాం. ఉత్సవము అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవం చెయ్యగలగడం అనేటటువంటిది ఒక మహద్భాగ్యం. అది అందరికీ లభించేటటువంటి అవకాశం కాదు. ఎవరిని వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడో అటువంటి వారినే ఆ ఉత్సవానికి స్వీకరిస్తూ ఉంటాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈ మాట నేను ఎందుకన్నాను అన్న విషయాన్ని మీతో మాట్లాడాలి అంటే, ఎప్పుడైనా స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి అన్నప్పుడు గుర్తు ఏమిటి అంటే ధ్వజారోహణం చేస్తారు. మొట్టమొదట ధ్వజాన్ని ఎగరవేయాలి. ఎవరు ధ్వజం? గరుత్మంతుడు. ధ్వజారోహణం చేసేటప్పుడు ఎటువంటి గరుత్మంతుణ్ణి ఎగురవేయాలి అన్నది వైఖానసాగమం ప్రత్యేకంగా ప్రస్తావన చేసింది. ఎందుకంటే వెంకటేశ్వరుడు ఇచ్చినటువంటి వరం చేత వైఖానసాగమాన్ని పాటిస్తూ ఉంటారు. అక్కడ ఆ గరుత్మంతుని యొక్క మూర్తిని ఒక వస్త్రం మీద గీసి ఎగరవేస్తారు. ఎగరవేసినప్పుడు ఆ గరుత్మంతుడు రెక్కలతో కూడుకుని ఎగరడానికి సిద్ధపడిన వాడిలాగా ఉండడు, ఎగురుతున్నవాడిగానూ ఉండడు. ఆయన చాలా విశేషమైనటువంటి రూపంతో ఉంటాడు. నిలబడి ఒక్క ఎడంకాలు మీదే నిలబడి కుడికాలు పైకెత్తి ఉంటాడు. ఆయన 2 చేతులు గాలిలో ఇలా పెట్టి ఉంటాడు. ఇలా పెట్టి ఉంటే ఒంటి నిండా పావులు చుట్టుకుని ఉంటాయి. ఆయన చేతులకు శంకరుడు ఎలా అయితే నాగాభరణాలు ధరిస్తాడో అలాగే ఈ చేతులకు, మోచేతులకి, భుజాలకి, నడుముకి, కాళ్ళకి, తొడలకి అన్నిటికీ కూడా పావులు చుట్టుకుని ఉంటాయి. ఒక పెద్ద పాము ఒకటి ఆయన మెడలో ఇలా పుష్పహారం కింద వేసి ఉంటుంది. అది కింద కలవకుండా ఇలా ఈ పక్క నుంచి ఇలా కిందకుండి తోక ఇటువైపుకి తిరిగి ఉంటే పడగ ఇటువైపుకి పెట్టి ఉంటుంది. అలా ఉన్నటువంటి గరుత్మంతుణ్ణి ఉత్సవాల సంరంభంలో ప్రారంభంలో దేవతలందరినీ ఆహ్వానం చేయమని ఆయన్ని ఆకాశ వీధిలోకి పంపుతారు. ధ్వజారోహణం అని ఆ పటం మీద గీసి పైకెత్తుతారు. ఎత్తినప్పుడు గరుత్మంతుడికి పాయసాన్నాన్ని నివేదన చేస్తారు. ఆ పాయసాన్నాన్ని కానీ ఎవరైనా తిన్నట్టయితే ఆ ప్రసాదాన్ని ప్రత్యేకంగా అది ఎవరికి ఇవ్వాలి అని చెప్తారంటే, నిస్సంతువులైన వారు, సంతానం లేనివారు ఎవరైనా ఉంటే ఆ ప్రసాదాన్ని వాళ్ళకి ఇస్తారు. ఆర్జితం అవుతుంది. వాళ్ళు దానికి సంబంధించినటువంటి వ్యయాన్ని భరిస్తారు శ్రద్ధోత్సవాల్లో. అన్యథా అయితే అలా ఒకవేళ భరించకపోయినా ఉత్సవం చేసినప్పుడు ఎవరు సంతానం లేనివారు ఉంటారో వారికి ఆ పాయసాన్నాన్ని ప్రసాదంగా ఇస్తే ఆ ప్రసాదాన్ని తీసుకున్న కారణం చేత వాళ్ళకి అపారమైనటువంటి బలము కలిగిన వారు, తేజోవంతులు, పరమ ఈశ్వర భక్తులైనటువంటి వారు, అపారమైనటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వారు సంతానంగా కలుగుతారు అని శాస్త్రవాక్కు. ఈశ్వరుడి యొక్క ఉత్సవం చేసేటప్పుడు అది కేవలం ఏదో ఆయన కొరకు కాదు, చేసేటటువంటి ప్రతి ఉత్సవానికి కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆయనకి పుష్పోత్సవము అని ఒకటి చేస్తూ ఉంటారు, పుష్పయాగము అంటూ ఉంటారు. అందులో ఒక నియమం ఉంటుంది.
వక్షస్థల పర్యంతం అంటే ఇక్కడ వరకు పువ్వులతో మునిగిపోవాలి మూర్తి. అలా మునిగిపోవడానికి అందరినీ పువ్వులు తీసుకురమ్మని చెప్తారు. మారేడు దళాలు, తులసీ దళాలు, పుష్పాలు అన్నీ తీసుకొచ్చి అదొక పెద్ద ఉత్సవంగా వక్షస్థల పర్యంతం ఆయనకి పువ్వులు సమర్పిస్తారు. అలా ఎవరైతే పుష్పాలు సమర్పించారో పుష్పోత్సవంలో, అలా సమర్పించినటువంటి వారి యొక్క రాబోయే 10 తరాలు, వెనక 10 తరాలు, ఇప్పుడు ఉన్నటువంటి తరం 21 తరాల వారు ఉద్ధరింపబడతారు. అలాగే స్వామివారికి ఎక్కడైనా ఉత్సవం చేసి అన్నదానం జరిగిందనుకోండి, ఆ అన్నదానం జరిగినప్పుడు నా వంతు దీన్ని వాడండి అని గుప్పెడు బియ్యం ఇచ్చినా, 4 కంది బద్దలు ఇచ్చినా, 1 రూపాయి కాసు ఇచ్చినా, ఎవరు అలా ఇచ్చారో వాళ్ళ వంశం అంతట్లోనూ 7 తరాల పాటు అన్నానికి లోటు కానీ, అన్నం తినడానికి అనారోగ్యం కలగడం కానీ లేకుండా ఈశ్వరుడు కాపాడతాడు. నేను ఇవి మీకు కొన్ని ఉదాహరణలుగా ప్రస్తావిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి వారు ఆనందనిలయ విమానంలో శేషశైలం మీద ఎందుకు వెలిసి ఉన్నారు అంటే, ఆయన అలా ఉన్నారు కాబట్టి మనం ఆయన్ని సేవించడానికి, ఉత్సవాలు చేయడానికి అవకాశం కల్పించి తత్కారణం చేత తిరిగి మననే అనుగ్రహిస్తూ ఉంటారు. ఆయనకి ఏదో తక్కువైందని కాదు, మనం ఆ ఉత్సవంలో సంతోషంగా పాల్గొన్న కారణం చేత, ఒక్కొక్క కార్యాన్ని చేసిన కారణం చేత మనం ఊహించలేనంత అద్భుతమైనటువంటి ఫలితములను ఆయన వెలువరిస్తూ ఉంటాడు. అంతటి మహాశక్తివంతుడైనటువంటి పరమాత్మ, అంతటి కారుణ్యమూర్తి, చాలా తేలికగా ప్రసన్నమయ్యేటటువంటి స్వరూపం. అందుకే ఉత్సవము అనేటటువంటి మాటని వ్యాఖ్యానం చేశారు. ఎందుకు అసలు ఉత్సవం చెయ్యాలి అంటే, ఉత్సవము అంటే అన్న మాటకి అర్థం ఉత్సే హర్షతి ఇది ఉత్సవ అని. దాని వలన ప్రకటనమవుతుంది హర్షము. ఒక ఉత్సవాన్ని చేసినప్పుడు విపరీతమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఇల్లు, సంసారం, తనకున్నటువంటి విపరీతమైన కష్టాలు, సుఖాలు అన్నీ మర్చిపోతాడు. లోపల గొప్ప సంతోషము ఉద్భుతమవుతుంది. అది ఎవరో ఒకరు చేసేది కాదు, జనులందరూ కలిసి, భాగవతులందరూ కలిసి పరమ సంతోషంగా కార్యక్రమాన్ని చేస్తారు. అలా చేసినప్పుడు ఆయన నామం చెప్తూ బయలుదేరడం దగ్గర నుంచి మీరు ఆ ఉత్సవ ప్రాంగణంలోకి అడుగు పెట్టడం వరకు కూడా ఈశ్వరుడు జీవితంలో చేసినటువంటి ఒక అద్భుతమైన విషయంగా స్వీకరిస్తాడు. స్వీకరించి ఆయన దానికి మనం లెక్క పెట్టడానికి వీలు లేనంత ఫలితాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే వెంకటేశ్వర అవతారం గురించి స్కాంద పురాణం మాట్లాడుతూ కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని బయటపెడుతుంది. మనం వెంకటేశ్వర సుప్రభాతం పాడుతూ ఒక మాట అంటాం, రేఖామయధ్వజుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలో పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఆయన యొక్క పాదములను దర్శనం చెయ్యవలసినటువంటి విధానం గురించి సుప్రభాతంలో అన్నన్ అనబడేటటువంటి ఒక మహానుభావుడు రచన చేశాడు, దాన్ని ప్రస్తావన చేస్తాడు. అది సుప్రభాతంలో పాల్గొనడం, సుప్రభాతం చదవడం దగ్గర నుంచి కూడా మనసు ఉత్సాహాన్ని పొందుతుంది, హర్షము ప్రకటనమవుతుంది, ఆ సంతోషము వ్యక్తమవుతుంది. ఆ వ్యక్తమైన కారణం చేత ఆయన ఏం చేస్తాడంటే, దుఃఖములను తొలగించి నా సేవలో పాల్గొని నువ్వు ఇంత ఉత్సాహాన్ని, సంతోషాన్ని ప్రకటించావు కాబట్టి నీ దుఃఖములను నేను నాశనం చేస్తున్నాను అని చెప్పి, ఏవి మన దుఃఖమునకు కారణములు అంటే ధార్మికమైన కారణములు కొన్ని ఉంటాయి. నాకు ఉద్యోగం రావాలి అని ఒక చదువుకున్న పిల్లవాడు కోరుకున్నాడు అనుకోండి, అందులో ఏమీ దోషం ఉంది. నాకు పెళ్లి కావాలి అని ఒక ఆడపిల్లో మగపిల్లాడో కోరుకుంటే అందులో దోషం లేదు. నాకు సంతానం కలగాలి అని కోరుకుంటే అందులో దోషం లేదు. నేను మంచి కార్యక్రమాలు చెయ్యాలి అని కోరుకుంటే అందులో దోషం లేదు. అటువంటి కోరిక తీరకపోతే ఏర్పడేటటువంటి దుఃఖమునకు కారణము గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము. అది ప్రతిబంధకంగా వచ్చిన కారణం చేత ఆ కోరిక తీరక దుఃఖపడుతుంటాడు. నీకు నిజానికి దుఃఖపడడానికి ఒక కారణం ఉన్నప్పటికీ కూడా నా సేవయందు పాల్గొని నువ్వు నీ దుఃఖాన్ని మరిచిపోయావు.
లేదా నీకు గతంలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని అడ్డుపెట్టి నేను కొన్ని సుఖస్థానాలు ఇచ్చాను. ఆయన మహదైశ్వర్యవంతుడు. కానీ ఆయన కూడా భగవంతుడి యొక్క నామం చెప్తూ నేను ఇంత ఐశ్వర్యవంతుణ్ణి అని ఏ పాటి అతిశయాన్ని ప్రకటించకుండా పరమ సంతోషంగా ఆ స్వామివారి యొక్క వాహనం వెడుతున్నప్పుడు పక్కన నిలబడి గోవిందనామం చెప్తూ నర్తన చేస్తూ ఆనందంగా బయలుదేరి వెడుతున్నాడు. ఇప్పుడు ఆయన తాను ఎంతటి వాణ్ణి అన్నది మరిచిపోయి పరమ సంతోషంగా నృత్యం చేస్తూ గోవిందనామం చెప్తూ చప్పట్లు కొడుతూ వెడుతున్నాడు. ఒకడు తన అతిశయాన్ని సుఖాన్ని మరిచిపోయాడు, ఇంకొకడు తన కష్టాన్ని మరిచిపోయాడు. ఎవరు ఈ రెండిటినీ కూడా విడిచిపెట్టి పరమాత్మ యొక్క సేవయందు సంతోషాన్ని పొందుతారో, అలా సంతోషము ప్రకటనం అవ్వడానికి కారణమైనటువంటిది ఉత్సవము. ఉత్సవము ఆంతర ఉత్సవము, బహిరుత్సవము అని రెండుగా మారిపోతుంది. ఒకటి లోపల జరిగేటటువంటి ఉత్సవం. లోపల ఎందుకు ఉత్సవం జరుగుతుంది అంటే, ఏదైనా మనం ఈశ్వరుడికి ఒక యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అనుకున్నాం అనుకోండి, అరణి మంధనము అని ఆ అరణిని తీసుకొచ్చి అక్కడ పెట్టి మథనం చేస్తారు. చేస్తే అందులోంచి అగ్నిహోత్రం పైకొస్తుంది. ఆ అగ్నిహోత్రాన్ని జాగ్రత్తగా దూదితో పట్టుకొని తీసుకెళ్ళి యాగశాలలో ఆ హోమం చేసేటటువంటి వేది యందు ప్రతిష్ఠిస్తారు. అందులోంచి అగ్ని రగులుకుంటుంది. అందులో దేవతలకి హవిస్సులు ఇస్తారు. ఇప్పుడు అలా దేవతలకి హవిస్సులు ఇవ్వడానికి కావలసినటువంటి సౌలభ్యంతో కూడినటువంటి వ్యవస్థ ఏర్పడాలి అంటే అరణిని తీసుకొచ్చి మథనం చెయ్యాలి. చేస్తే అందులోంచి అగ్ని వస్తుంది. అలా ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే, ఒక స్థాయికి చేరిపోయినటువంటి వ్యక్తి తన పూజామందిరంలో తాను కూర్చుని ఇక్కడే పంచేంద్రియముల యొక్క ఉన్మాదాన్ని అరికట్టి భగవద్దర్శనం చేస్తూ ఉంటాడు. ఇంద్రియములు పైన తిరగకుండా మనస్సు అంతర్ముఖత్వాన్ని పొందుతుంది. పొంది ఆ భగవంతుని యొక్క పాద దర్శనంలో అపారమైనటువంటి ఆనందాన్ని పొందేస్తూ ఉంటాడు. ఈ మనస్సు భృంగమై భగవంతుడి చుట్టూ తిరగడం అరణి మథనం చేయడం లాంటిది. అందులోంచి అగ్ని ఎలా పుడుతుందో అలా ఈశ్వరుని యొక్క ఆనందము ఇక్కడే పుడుతుంది. ఆయన కన్నుల వెంట నీరు కారుతుండగా రోమాంచితమై వెంట్రుకలు నిక్కపొడుచుకొని పరమ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అది ఏ ఒక్కడో చేసుకోగలిగిన ఉత్సవం, అది అందరూ సాధించగలిగినటువంటి ప్రజ్ఞ కాదు. కానీ తేలికగా అందరూ అటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి స్థితి ఎక్కడ లభ్యమవుతుంది అంటే, మనందరం కలిసి బాహ్యంలో చేసేటటువంటి ఉత్సవంలో. స్వామిని ఒక పల్లకీలో పట్టుకుని మనం వెడుతున్నాం అనుకోండి, ఒక వాహనం మీద తీసుకుని వెడుతున్నాం. అప్పుడు అందరూ వాహనం పట్టుకుంటారు, అందరూ స్వామి దగ్గర కోలాటం ఆడతారు, అందరూ పాటలు పాడతారు, అందరూ నృత్యం చేస్తారు, అందరూ భగవన్నామని చెప్తారు, అందరూ చక్కగా ఏవో తీసుకొచ్చినటువంటి వివిధ వాద్య పరికరములను మోగిస్తారు. అప్పుడు తమకు తెలియకుండానే ఆ ఈశ్వర సేవలో అందరూ కూడా మనసు వశమైపోతుంది. అప్పుడు ఇంకొక ఆలోచన ఏమీ ఉండదు, కేవలం ఆ భగవత్ సంబంధం ఒకటే. ఎంత సంతోషంగా ఉంటుందో ఆ వెళ్ళి రావడం. అలా వెళ్ళి రావడానికి భగవంతుడు వాహనం మీద వెడుతున్నప్పుడు ఆయనతో కలిసి వెళ్ళాలన్నా, అలా మనసు పొంగాలన్నా అది అంత తేలికైన విషయం కాదు. అలా ఉత్సవంలో పాల్గొనాలి అంటే అది కూడా కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మాత్రమే సాధ్యమవుతుంది. మనుష్యునికి తన యొక్క ప్రమేయము పెద్ద సాధన లేకుండా అంత పొంగు దేనివల్ల వస్తుంది అంటే ఒక్క కారణం చేత వస్తుంది. తనను తాను మరిచిపోయి ఊగిపోతాడు. ఎప్పుడు అంటే కోపం వచ్చినప్పుడు. అది ఆసురీ ప్రవృత్తి. విపరీతమైన కోపం వచ్చేసింది అనుకోండి, ఆ కోపంలో ఊగిపోతాడు. ఊగిపోయి ఇంక ఏది మనసుకు అంటదో. ఎవరి మీద కోప్పడుతున్నాడో ఆయన గురించిన ఆలోచన ఒక్కటే ఉంటుంది. ఊగిపోయి ముఖం అంతా జేవురించేసి మాట్లాడుతుంటాడు. అది పొంగు అంటారు. పొంగు అన్న మాటకి అర్థం మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఒక నీచోపమానాన్ని వేశాను. ఒక కోపం వచ్చినప్పుడు లోపల నుంచి ఏది పొంగిందో అది బయట నుంచి వచ్చి లోపలికి వెళ్ళలేదు, లోపల ఉన్నది పొంగింది.
పొంగినప్పుడు స్వస్వరూపాన్ని మర్చిపోయారు. శాంతం పోయింది. మీరు ఎప్పుడూ ఎలా ఉంటారో అలా ఉండలేకపోయారు. కోపం తెచ్చుకున్నట్టుగా ప్రవర్తించడం వేరు, కోపానికి వశపడిపోవడం వేరు. ఒక్కొక్కసారి కోపము తేలికైన సాధనం వ్యవస్థని చక్కబెట్టడానికి. అప్పుడు ఏం చేయాలంటే కోపం వచ్చిన వాడిలా ప్రవర్తించాలి. బాబోయ్, ఆయన కోపం వచ్చిందండి, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అందరూ జాగ్రత్తగా ఉంటారు. కానీ ఆయన నిజంగా కోపానికి వశపడిపోకూడదు. ఆయన నిజంగా కోపానికి వశపడిపోయాడు అనుకోండి, ఆయన దిద్దుకోలేడు అసలు. ముందు ఆయనే ఒక పెద్ద మృగం కింద మారిపోతాడు. అలా అవ్వకుండా ఉండాలి అంటే తాను కోపమునకు వశపడకుండా, నోటి వెంట మాట ఎక్కడ ధూర్తతనంతో కూడినది కాకుండా చాలా జాగ్రత్తగా కోపాన్ని నిగ్రహించుకుని ఎప్పుడూ కూడా పరిశీలించుకుంటూ ఉండాలి. అదే కోపము లోపల నుంచి ఎలా ఉద్భుతమవుతుందో, ఎలా పైకి లేస్తుందో, అలా లోపలే దాగి ఉన్నటువంటి హర్షము, సంతోషము కూడా ఉద్భుతం అవ్వాలి. సంతోషం ఎప్పుడు ఉద్భుతమవుతుంది? మనకి కోరిక తీరిందనుకోండి, సంతోషము ఉద్భుతమవుతుంది. కానీ శాస్త్రంలో, యోగ శాస్త్రంలో ఒక మాట చెప్తారు. పతంజలి యోగ భాష్యంలో ఒక మాట చెప్తాడు. చాలా కోపం వచ్చినప్పుడు మనలో ఎంత శక్తి నష్టమైపోతుందో అంతకన్నా 10 రెట్ల శక్తి ఎప్పుడు నష్టమైపోతుంది అంటే మనకు ఒక కోరిక తీరింది అన్న సంతోషం ఉద్భుతమైనప్పుడు. కానీ భగవత్ సంబంధమైనటువంటి హర్షము లోపల నుంచి బయటికి ప్రకటనమైతే లోపల ఉండేటటువంటి అత్యంత ప్రధానమైన మౌలికమైనటువంటి అవయవాలన్నిటికీ కూడా రక్షణను చేకూర్చగలిగినటువంటి స్థితి పొందుతుంది. అది భగవత్ సంబంధమైనటువంటి హర్షమునకు, సంతోషమునకు ఉండేటటువంటి ప్రత్యేక లక్షణం. అది దేని చేత ఉద్భుతమవుతుంది అంటే కేవలము ఉత్సవమునందు పాల్గొన్న కారణం చేత మాత్రమే అలా పెళ్ళుబుకిందంటారు, పైకి పొంగిందంటారు. ఆ పొంగడం అనేటటువంటిది సాధ్యమవుతుంది. అందుకే ఉత్సవానికి రెండో నిర్వచనం చెప్తూ ఒక మాట అంటారు. ఉత్సే కామార్ష ఇది రీత్యా ప్రసవే మహోత్సవ అని పిలుస్తారు. ఉత్సే కామర్ష. ఎప్పుడైతే ఒక ఉత్సవంలో మనం బయలుదేరి వెడుతున్నామో, ఆ ఉత్సవంలో పాల్గొనగానే మనకి తెలియకుండా మనకి సంబంధించిన అన్ని విషయాలు మరిచిపోయి అక్కడ ఏదో మంచి అభిషేకం జరుగుతోందనుకోండి, ఆ అభిషేకాన్ని చూస్తూ గొప్ప ఆనందపడిపోయి ఇలా 2 చేతులతో నమస్కారం చేసి పరవశించిపోతుంటాం. అందుకే అభిషేక ప్రక్రియలో కూడా చాలా మనసుని ఆకట్టుకుని రంజకత్వం పొందేటటువంటి విషయాలుగా కూడా దాన్ని రూపకల్పన చేస్తుంటారు. కారణం, అది చూస్తున్నప్పుడు మనసు ఉద్భుతమవుతుంది, లోపల నుంచి హర్షము పొంగుతుంది. అలా ఈశ్వర సేవలో ఎన్ని రకాలుగా మార్చి ఆ పొంగు తెచ్చుకోవచ్చో అన్ని రకాలుగానూ ఆ పొంగుని పొందడానికి సాధనంగా ఉత్సవం నిలబడుతుంది. అందుకే అది ఒకరి కొరకు కాకుండా జనులందరూ కలిసి చేసుకుంటారు. దాని వలన ప్రయోజనము ఎవరో ఒకరికి సంభవించదు, అందరికీ సంభవిస్తుంది. అందుకే ఇంట పూజ చేసుకున్నవాడి కన్నా ఒక ఉత్సవ నిర్వహణ చేసినటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి విశేషంగా పాత్రుడవుతాడు. ఎందుకంటే ఆయన అది తన కొరకు చేసినది కాదు, తన కొరకు చేసుకున్నది కాదు. తనకి ఈశ్వరుడు ఏ విభూతిని ఇచ్చాడో ఆ విభూతిని ఇంతమందికి మనసులోంచి పొంగు రావడానికి ఉపయోగించాడు. అలా ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించిన వాళ్ళందరూ ధన్యులే. అందుకే అందులో అందరూ భాగస్వాములు అవుతారు. ఒకడికి బాగా వాహనం పట్టుకోవడం వచ్చు, వాహనాన్ని ఎలా కదపాలో వచ్చు, ఒకడికి గొడుగులు పట్టుకోవడం వచ్చు, ఒకడికి సుప్రభాతం పాడటం వచ్చు, ఒకడికి ప్రాంగణాన్ని తొడవడం వచ్చు, ఒకడికి పుస్తకాలు చక్కగా పంచిపెట్టి వినయంగా మళ్ళీ అడిగి తీసుకుని దాచడం వచ్చు, ఒకడికి అలంకారం చేయడం వచ్చు, ఒకడికి డబ్బు ఉంది, ఆ డబ్బుతోటి ఉత్సవాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేస్తాడు. ఇలా ఎవరెవరు ఆ ఉత్సవంలో తమ విభూతిని ఉపయోగించి మిగిలిన వారందరి యొక్క హర్షము ప్రకటనమవడానికి కారణమవుతున్నారో వాళ్ళకి ఈశ్వరుడి వలన కలిగేటటువంటి అనుగ్రహము కామ్యకర్మగా వాళ్ళు ఇంట్లో కూర్చుని చేసుకునేటటువంటి కర్మ కన్నా కూడా చాలా విశేషమైన రీతిలో ప్రకటనమవుతూ ఉంటుంది.
అసలు ఈ ఉత్సవాన్ని, ఈ సంతోషాన్ని ఎప్పుడూ ఎవరు పొందుతుంటారంటేట నిజానికి వెంకటేశ్వరావతారంలో దానికి ప్రథమ తాంబూలం ఎవరు పుచ్చుకుంటారు అంటే లక్ష్మీదేవి పుచ్చుకుంటుంది అని చెప్పింది స్కందపురాణం. ఎందుకు పుచ్చుకుంటుంది అని అడిగారు. దానికి కారణం ఎక్కడా లేని రీతిలో ఒక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం ఏకబేరమూర్తి అవతారము అని పిలుస్తారు. ఏకబేరమూర్తి అన్న మాటకు అర్థం ఏంటంటే దేవాలయ ప్రాంగణంలో ఆయనకి వినా ఇక ఎవ్వరికీ పూజలు ఉండవు. ఇక ఎవ్వరికీ పూజ ఉండదు కాబట్టి పక్కన లక్ష్మీదేవి కూడా ఉండదు. కానీ వక్షస్థలమునందు దయాస్వరూపిణి అయి ఉంటుంది. మళ్ళీ ఆవిడికి వేరుగా పూజలు, వేరుగా దేవాలయం అవన్నీ ఏమీ ఉండవు. ఒక్క శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసినప్పుడు మాత్రం స్వామివారి వంటశాల దగ్గర ఉండేటటువంటి వకుళమాతా స్వరూపాన్నే లక్ష్మీ స్వరూపంగా చూసి అభిషేకం చేసి నైవేద్యాలు చేస్తారు తప్ప ఇక మళ్ళీ లక్ష్మీదేవి ఆలయం కానీ ఇతరత్ర ఆలయాలలో సేవలు కానీ ఉత్సవాలు కానీ ఉండవు. అందుకే యోగ నరసింహస్వామి వారి దేవాలయం వెంకటాచలంలో ఆ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలోనే ఉన్నప్పటికీ మళ్ళీ ఇక ప్రత్యేకంగా పూజలు కానీ ఉత్సవాలు కానీ ఏమీ ఆ స్వామికి ఉండవు. ఒక్క వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే జరుగుతుంటాయి ఆ ఉత్సవాలు. అలా ఎక్కడ నిలబడి ఉంటాడో అలా నిలబడినటువంటి రూపము సాక్షాత్తు పరబ్రహ్మమే. అందుకే ఆయన శివుడు కాదు, ఆయన సుబ్రహ్మణ్యుడు కాడు, ఆయన దేవి కాదు, ఆయన ఇంకోటి కాదు, ఇంకోటి కాదు కాదు, ఆయన కానిది ఏది అని అడగవలసి ఉంటుంది. ఆయన కానిది ఏదీ లేదు, అది పరబ్రహ్మస్వరూపం. కాబట్టి అన్నీ దానిలోకే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఈ కన్నులతో మాంసనేత్రంతో చూడడానికి వీలుగా నిలబడి ఉంటాడు. అలా నిలబడి ఉంటాడు కాబట్టి అమ్మవారుట ఇక్కడ ఉండి ఎప్పుడూ ఆయన ముఖమండలం వంక చూసి పరవశించిపోతూ ఉంటుంది. అదే లక్ష్మీదేవి పద్మ అన్న పేరుతో పద్మముల వంటి తన హస్తాలతో ఎప్పుడూ వెంకటేశ్వరుడి యొక్క పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. అందుకే మన లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. అమ్మ పైన వక్షస్థలంలో ఉంటుంది, మళ్ళీ కింద పద్మపీఠంగా ఉంటుంది. పద్మాలయ అని ఎవరికి పేరు? అమ్మవారికి పద్మంలో ఉంటుంది. ఆమె పద్మరూపంగా మారి వెంకటేశ్వరుని యొక్క పాదములను వహిస్తూ ఉంటుంది. ఆమె ఆయన యొక్క పాదముల వంక చూస్తూ మురిసిపోతూ ఉంటుందిట ఎప్పుడు. అలా మురిసిపోయేటటువంటి తల్లి పద్మరూపిణి అయి పద్మావతి అని పిలవబడేటటువంటి లక్ష్మీదేవి తన పద్మముల వంటి చేతులతో పాదపద్మములు కలిగినటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి నిరంతరము సేవించి ఆ పాదముల వంక చూసి సంతోషపడిపోతూ ఆయన పాదారవింద సంవాహనం చేస్తుంటుంది. అందుకే ఒక్కసారి అలా భావన చేసినంత మాత్రం చేత మనసులో సంతోషము ఉద్భుతమవుతుంది అని చెప్పింది స్కందపురాణం. అటువంటి పరమాత్మ ఉత్సవాల్ని పొందేటప్పుడు ప్రధానంగా ఆ ఉత్సవాల్ని కొన్ని పేర్ల చేత విభాగం చేస్తారు. ఆయనకి జరిగేటటువంటి ఉత్సవాలలో మొట్టమొదటి ఉత్సవాన్ని కాలోత్సవము అని పిలుస్తారు. రెండవ ఉత్సవాన్ని నైమిత్తికోత్సవము అని పిలుస్తారు. మూడవ ఉత్సవాన్ని శ్రద్ధోత్సవము అని పిలుస్తారు. నాలుగవ ఉత్సవాన్ని శాంత్యోత్సవము అని పిలుస్తారు. 4 రకాలుగా విభాగం చెంది ఉంటాయి వెంకటేశ్వరుడి ఉత్సవాలు. అందులో మొదటిది కాలోత్సవము. కాలోత్సవము అంటే కాలాంతర్గతముగా ఆయనకి జరిగేటటువంటి ఉత్సవాలు. అవి నియమం తప్పకుండా ఎప్పుడూ ఆయా సమయాలలో అలా జరిగిపోతూ ఉంటాయంతే. వెంకటేశ్వరుడికి అలా అందేటటువంటి ప్రధానమైన ఉత్సవాలలో నేను మీతో కొన్ని ఉదాహరణలు ప్రస్తావన చెయ్యాలి అంటే ఆయనకి కృష్ణాష్టమి నాడు చేసేటటువంటి ఉత్సవం, అలాగే శ్రీరామ నవమి నాడు చేసేటటువంటి ఉత్సవం,
ఉగాది నాడు చేసేటటువంటి ఆస్థానము అని పేరు కలిగినటువంటి ఉత్సవం, శ్రావణ శుక్రవారం నాడు లోపల జరిగేటటువంటి అభిషేకోత్సవం, పోటు అమ్మ అంటారు, పోటు తాయారు అంటారు. అయ్యవారి వంటశాలలో ఉండేటటువంటి ఆ వకుళమాత రూపమే లక్ష్మీ రూపంగా పరిగణింపబడి ఆమెకి జరిగేటటువంటి సేవ. కాబట్టి అది ఒక ఉత్సవం. ఇవన్నీ కూడా కాలంలో ఆయనకి ఎప్పుడెప్పుడు ఏవి జరగాలో అవి జరిగి వెళ్ళిపోతుంటాయి. ఖచ్చితంగా కాలంలో అప్పుడు జరగవలసినటువంటి ఉత్సవం అప్పుడు జరిగిపోతూ ఉంటుంది. అది నియమం, అలా జరగాలి. కాబట్టి అది ఎప్పుడూ జరుగుతుంది. అదే కాలోత్సవం వెంకటేశ్వర స్వామి వారికి చెందినటువంటి నిత్యార్చన రూపంగా కూడా మారిపోయి రూపాంతరం చెంది భక్తుల యొక్క హృదయాలు పొంగిపోయేటట్టుగా మారుతుంది. అది ఆయన రూపానికి ఉన్నటువంటి వైశిష్ట్యం. మనకి బయట మామూలుగా ఎక్కడైనా ఒక దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయంలో కూడా ఇవన్నీ జరుగుతాయి. జరిగిన వెంకటేశ్వరుడి విషయంలో ఒక్కసారి ఇలా కన్ను విప్పి చూసేసేటప్పటికీ ఆనందము ఉద్భుతమవుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఆయనకి ప్రతిరోజు పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగినప్పుడు దాన్ని 6 రకములైనటువంటి రీతిలో విభాగం చేస్తారు. మొట్టమొదటి దాన్ని ఆసనము అన్న పేరుతో పిలుస్తుంటారు ఆ విభాగాల్ని. అందులో మొదటి దాన్ని మంత్రాసనము అని పిలుస్తారు, రెండవ దాన్ని స్నానాసనము అంటారు, మూడవది అలంకారాసనము, నాలుగవది ఆయనకి జరిగేటటువంటి ఆ భోజ్యాసనము, ఐదవది యాత్రాసనము, ఆరవది పర్యంకాసనము అంటారు. ఈ 6 ప్రతిరోజు కూడా ఆయా కాలముల యందు ఎప్పుడెప్పుడు ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మంత్రాసనము అని ఆయనకి జరిగేటటువంటి సేవలలో ఒక అంతర్భాగం, అది చూడడం కూడా సంతోషమే అన్నారు. ఏమిటా మంత్రాసనం అంటే అసలు ఎవరు వెంకటేశ్వరుణ్ణి సేవించడానికి బ్రహ్మస్థానంలో కూర్చుని ఉంటారో, అంటే ప్రధానమైనటువంటి అర్చకుడుగా ఉంటారో, ఆయన వేసుకునేటటువంటి పీఠ ఒక విశేషంతో ఉంటుంది. దాని మీద ఆదికూర్మం ఉంటుంది. ఆదికూర్మం లిఖింపబడినటువంటి ఒక పీఠ ఉంటుంది. ఆ పీఠ స్వామివారికి కుడి చేతి పక్క మాత్రమే వెయ్యాలి అని, స్వామివారికి కుడి చేతి పక్క మాత్రమే వేసి ఉత్తర దిక్కుని చూస్తూ, ఎందుకంటే ఆనంద నిలయంలో ఉన్న స్వామి తూర్పుని చూస్తూ ఉంటారు, తూర్పుని చూసేటటువంటి స్వామి దగ్గర కుడి చేతి పక్క కూర్చొని ఉత్తర దిక్కుగా చూస్తూ ఆయనకి చేసేటటువంటి సేవని ప్రారంభం చేస్తారు. ఈ సేవకి ప్రారంభం ఎక్కడా అని అడిగారు. అంటే అలా పూజ చెయ్యడానికి కూర్చున్న అర్చకుడు చేసేటటువంటి ప్రాణాయామం దగ్గర నుంచి విశేషమే. నీకు చూడగలిగిన కన్ను ఉండాలి తప్ప అసలు అలా కూర్చుని ఆయనని అర్చించడానికి అధికారం పొందడం అంటే అది మామూలు మాటలు కాదు. ఎక్కడో జన్మజన్మాంతర సుకృతం ఉంటే తప్ప బ్రహ్మస్థానమునందు వరింపబడడం, అలా కూర్చోపెట్టరు. వెంకటాచలంలో ప్రధాన అర్చకుడిగా కూర్చోవడము అంటే దానికి ఒక పెద్ద సుకృతం ఉంటే కానీ సాధ్యం కాదు. అందుకే ఆయనని తీసుకురావడం కూడా అంత గొప్పగా తీసుకొస్తారు. ఆయనని తీసుకురావడానికి కూడా ప్రత్యేకంగా ఆయన ఉండేటటువంటి ఇంటికి వెళ్ళి కాగడాలు పట్టుకుని వెంకటేశ్వర కైంకర్యపరులు వస్తున్నారు దారి విడువండి అని అరుస్తూ కాగడాలు పట్టుకుని వాద్యఘోష చేస్తూ తీసుకొస్తారు. అందుకే అసలు ఆ అర్చకుడు బయలుదేరి వచ్చేటటువంటి విధానమే మనసులో ఒక హర్షాన్ని పెంపొందించేటటువంటి రీతిలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు కళ్యాణం చేయడానికి వాళ్ళు తీసుకొచ్చే పీట మీరు చూశారో లేదో, ఆ అర్చకులు ప్రధానంగా మంత్రభాగాన్ని సమన్వయం చేసేటటువంటి వ్యక్తి కూర్చోడానికి ఓ పీట తీసుకొస్తారు. పెద్ద పీట ఉంటుంది, దాని మీద ఆదికూర్మం చెక్కబడి ఉంటుంది. అలా ఆదికూర్మం చెక్కబడినటువంటి పీట మీద కూర్చుంటారు. దానికి ప్రత్యేకంగా ఒక వ్యక్తి సహాయకుడిగా ఉండి ప్రధాన అర్చకుడు వస్తున్నాడు అంటే ఆ పీట వేయాలి, వేస్తే దాని మీద కూర్చుంటారు. అందుకే వెంకటేశ్వరుడి ఆరాధన ఎక్కడ మొదలు అంటే ఆయన సేవలో మొదలు కాదు, ఆయన సేవ చెయ్యడానికి ప్రధానంగా నియమింపబడిన వారి రాక దగ్గర మొదలు. అందుకే అది ఉత్సవం. అందుకే మనం సుప్రభాతానికి వచ్చేటప్పుడు ఏం చేస్తుంటాం,
అందరం వచ్చేసి నిలబడేదో సుప్రభాతం పఠించడం కాదు. ఆ వేళ కొరకు ఎదురు చూస్తూ అర్చకుల్ని కాగడాలతోటి మేళతాళాలతోటి దారి విడవండి అంటూ వాళ్ళు వెనక ఉంటే మనందరం ముందు నడుస్తూ గోవిందనామం చెప్తూ తీసుకొస్తాం. అసలు ఆ తీసుకురావడానికి అందరం వెళ్ళడం, వాళ్ళని తీసుకురావడమే ఒక పెద్ద ఉత్సవం. కాబట్టి కాలోత్సవమునందు ఆయనకి జరిగేటటువంటి తిథులలో జరిగే ఉత్సవాలు పక్కన పెట్టండి. అసలు ఆయన నిత్య పూజలో అర్చకుడు వచ్చి పీట వేసుకు కూర్చోవడం ఒక ఉత్సవం. అలా వచ్చి కూర్చుంటారు. ఒక్క వెంకటేశ్వరుడి ప్రధానార్చకుడి విషయంలో అంత మర్యాదతో కూడుకుని ఉంటుంది. కాబట్టి దాన్ని మంత్రాసనము అన్న పేరుతో విభాగం చేసి పిలుస్తారు. అందుకే మంత్రాసనం అయిపోయిన తర్వాత ఆయనకి చేసేటటువంటి నిత్యోత్సవంగా జరిగేటటువంటిది. అందుకే గద్యలో నిత్యోత్సవ, పక్షోత్సవ, వారోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అని అనేక ఉత్సవాలుగా పిలుస్తారు. అందులో తరువాత జరిగేటటువంటి ఉత్సవం ఆయనకి జరిగేటటువంటి స్నానోత్సవము. అందుకే స్నానాసనము అని పిలుస్తారు. అంటే ఆయన స్నానం చేయడం ఒక పెద్ద ఉత్సవం. లేకపోతే వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం జరిగేటటువంటి అభిషేకం టికెట్లు కొనుక్కోవడానికి అంత ఎదురు చూడడం. నేను ఎక్కడో డైల్ యువర్ ఈవోలో ఒకసారి విన్నాను. ఒక ఆయన ఈవో గారిని ప్రశ్న వేశాడు, నాకు 65 ఏళ్ళు, ఇప్పుడు అభిషేకం టికెట్ కావాలి అంటే ఏ 30 ఏళ్ళలో ఎదురు చూడాలి అంటే నేను శరీరంతో ఉండగా ఇక చూడడం కుదరదా అని అడిగాడు. అంటే స్వామివారి యొక్క స్నానం చూడడం అంత పెద్ద ఉత్సవం. అంత పెద్ద ఉత్సవం ఎందుకయింది అంటే అసలు ఆ అభిషేకానికి ఆ నిజమూర్తిని సిద్ధం చేయడం అనేది ముందు రోజు నుంచి తయారవుతుంది. ఆ ముందు రోజు తయారవడం దగ్గర నుంచి ఆయన దర్శనం ఉత్సవం. శుక్రవారం నాడు అభిషేకం మాట అలా ఉంచండి, గురువారం నాటి ఉదయం సళ్ళింపు కార్యక్రమం మొదలవుతుంది. వెంకటేశ్వరుడు అనేకమైనటువంటి ఆభరణముల చేత, పెద్ద పట్టు చీర చేత ఆచ్ఛాదింపబడి ఉంటాడు. నిజానికి ఆయన యొక్క కోమలమైన శరీరం ఎక్కువ కనపడదు. గురువారం ఉదయం పూజ అయిన దగ్గర నుంచి ఒక్కొక్కటి తగ్గించేస్తారు. గురువారం సాయంకాలం అయ్యేటప్పటికీ ఊర్ధ్వపుండ్రాల్ని కూడా సన్నగా చేసేస్తారు. సన్నటి ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని ఆయన యొక్క నేత్రకమలములు కనపడుతుంటాయి. నేత్ర దర్శనం అంటారు. అందుకే గురువారం సాయంకాలం దర్శనానికి అంత వెంపర్లాడిపోతారు అందరూ. ఆయన యొక్క నేత్రములు, ఆ కనురెప్పలు కూడా అంత అందంగా దర్శనమిస్తాయి. బట్ట మామూలు పంచె కట్టుకోవడం కాదు, పూలతో చేయబడినటువంటి పంచె కట్టుకుంటాడు. ఆ పంచె ఎలా కట్టాలి, ఉత్తరీయం ఎలా వెయ్యాలి, దాన్ని ఎలా అందంగా తీసుకురావాలి అన్న దాని మీద కూడా ప్రకరణం. మళ్ళీ అంత అందంగా పంచె కట్టి పూలతోటి ఉత్తరీయం వేస్తారు. అలా ఉత్తరీయం వేయబడి అలా తగ్గింపబడినటువంటి ఊర్ధ్వపుండ్రములు కలిగినటువంటి ఆ మూర్తిని చూడడమే చాలా విశేషంగా ఉంటుంది. ఇక శుక్రవారం జరిగేటటువంటి పూరాభిషేకం అంటే స్వామివారికి జరిగేటటువంటి అభిషేకం అదేమి మామూలుగా సామాన్యమైన రీతిలో ఉండదు. ఆయన అభిషేకంలో ఏ వస్త్రములు వాడాలి, ఎప్పుడు వస్త్రం ఎప్పటి వరకు ఉంచాలి, ఎప్పుడు వస్త్రం పూర్తిగా తీసేయాలి అన్నది కూడా ఒక్కొక్క అంగము జరుగుతుంటే అక్కడ వరకు అలా జరగాలి. ఆ తర్వాత ఇంకొకలా ఉండడానికి వీల్లేదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఆయనకి మొట్టమొదట పోసేటటువంటి క్షీరం అంటే ఆవు పాలు పోసేటప్పుడు ఆ ఆవు పాలు ఒక బంగారు తొడుగు కలిగినటువంటి శంఖంలో పోసి అందించాలి. శంఖంలో పోసి ఆ పాలు ఎవరు అందించాలి అన్నది కూడా పెద్ద వ్యవస్థ. ఆ నియమం ప్రకారమే చెయ్యాలి. దాన్ని ఒక్క జియంగారులు చేస్తారు. వెంకటాచలంలో దేవాలయ వ్యవస్థని, తిరుమలలో ఉండేటటువంటి ఉత్సవాలన్నిటినీ కూడా నిర్వహించడానికి సంసారులైతే మళ్ళీ ఏవో కామ్యాలు ఉంటాయని సన్యాస వ్యవస్థకు అప్పచెప్పారు. అందులో 2 ఉంటారు సన్యాసులు, పెద్ద జియంగార్, చిన్న జియంగార్ అంటారు. పెద్ద జియంగార్ అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారం పొందిన వ్యక్తి. ఆయన పెద్దవారు అయిపోయే లోపలే రెండవ వారిని మళ్ళీ సిద్ధం చేసేస్తారు. వారిని చిన్నజీయంగారులు అంటారు.
పెద్దజీయంగారు చిన్నజీయంగారు వీళ్ళిద్దరూ బయలుదేరి వస్తారు. చిన్నజీయంగారు రాకపోయినా పెద్దజీయంగారులు వస్తే చాలు. ఇందులో ఒక విశేషం ఉంటుంది. మళ్ళీ ఈ పెద్దజీయంగారు కూడా ఒక శరీరంతో ఉన్న వ్యక్తే కదా, వారికి ఎప్పుడైనా శరీరానికి ఓ ఖేదం కలగచ్చు, అనారోగ్యం పుటమరించచ్చు, వారు రాలేని స్థితి ఏ కారణం చేతనైనా కలగచ్చు. అలా వారు రాలేకపోతే చిన్నజీయంగారు రావలసి ఉంటుంది. అందుకే దేవాలయం తాళం వేసినప్పుడు తాళం వేసినటువంటి తాళం యొక్క ఒక చెవి ప్రధాన అర్చకుడి దగ్గర ఉంటే ఒక చెవి మళ్ళీ జీయంగారి దగ్గర ఉంటుంది. మళ్ళీ మరునాడు ఉదయం తాళం తీసేటప్పుడు జీయంగారు తాళం తీసి లోపలికి వెళ్ళాలి సన్నిధి గొల్లతో పాటు. అభిషేకం జరిగేటప్పుడు అభిషేక ప్రక్రియలో ఆ పాలు పోసినటువంటి బంగారు తొడుగు కలిగిన శంఖంతో పాలు అందించడానికి ఒక్కదానికే జీయంగారికి అధికారం. మూర్తిని ముట్టుకోవడానికి కానీ అభిషేకం చేయడానికి కానీ మళ్ళీ జీయంగారికి అధికారం ఉండదు. అది మళ్ళీ ప్రధాన అర్చకుడు ఒక్కరే చేస్తారు. ప్రధాన అర్చకుడికి ఎవరు సహాయకులు ఉంటారో వారు స్వామి వెనక నిలబడతారు. వెనక నిలబడి ఆయన స్వామివారి యొక్క కేశపాశం ఉంటుంది, అలంకారం తీస్తే కనపడుతుంది, పెద్ద జుత్తు భుజాల మీదకు పడుతుంది. ఆ కేశపాశాన్నంతటినీ అభిషేకం చేసి దాన్నంతటినీ కూడా గట్టిగా రుద్దుతారు. ఆ అభిషేక ప్రక్రియలో మళ్ళీ కొన్ని విశేషాలు ఉంటాయి. అవి తెలుసుకుని అభిషేకానికి వెడితే మరింత ఆనందం ఉద్భుతమవుతుంది. అందులో మొదటి చెయ్యవలసింది ఏమిటంటే దంతకాష్ఠ సమర్పణము అంటారు. దంతకాష్ఠ సమర్పణము అంటే బంగారు పళ్ళెం మీద వస్త్రం వేసి అందులో ఆయన పళ్ళు తోముకునేటటువంటి పుల్ల పెట్టి ఆయనకు అందిస్తారు. ఆయన పుల్ల పెట్టి పళ్ళు తోముకున్నారు అని దానికి ఆయన పళ్ళు తోముకున్నట్టుగా చూపించి తీసేస్తారు, పక్కకి పడేసి చేయగడుక్కుంటారు అర్చకుడు. అలాగే మళ్ళీ ఆ నాలుక శోధన చేసుకోవడానికి ఒక పరికరాన్ని అందిస్తారు. అంటే మనమైతే నాలిగ్ గీసుకునే బద్ద అంటాం, అలా అంటే మీకు తేలిగ్గా అర్థమవుతుంది. ఆ పరికరాన్ని పెట్టి అందిస్తారు. అందించి ఒకరు అందిస్తే ప్రధాన అర్చకుడు తీసుకుని నాలుగు ఇలా ఆయన శుభ్రం చేసినట్టు శోధన చేశారంటారు. శోధన చేసి పక్కన పెట్టేస్తారు, పెట్టేసి చేతులు కడుక్కుంటారు. ఇవి జరిగిన తర్వాత పాద్యం ఇవ్వాలి, పాదాల మీద పాద్యం ఇవ్వాలి, తర్వాత అర్ఘ్యం ఇవ్వాలి, మళ్ళీ పాద్యం ఇవ్వాలి. ఇచ్చిన తరువాత అభిషేక క్రతువు ప్రారంభం అవుతుంది. అభిషేక క్రతువు ప్రారంభమైనప్పుడు లంగోటే ఒక్కటే కట్టాలి, మిగిలిన అలంకారం ఇంకా ఏదీ ఉండదు. ఉండకుండా తెల్లటి లంగోటి ముందుకు వేలాడుతూ ఉంటుంది. అది మళ్ళీ ఒక ప్రత్యేకమైన స్థాయి వరకు అభిషేకం వచ్చిన తర్వాత లంగోటి తొలగించాలి. అసలు అప్పుడు చూస్తే నల్ల తుమ్మెదల రంగు ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఆపాదమస్తకం మెరిసిపోతాడు. అప్పుడు పసుపు అలది నీరాజనం ఇస్తారు తులసిమాల వేసి. ఎంత సౌందర్యంగా ఉంటాడో. మళ్ళీ ఆ అభిషేక ప్రారంభం చేసినప్పుడు అందులో కొన్ని అంగాలు ఉంటాయి. అందులో కొన్ని అంగాలలో మొట్టమొదటే స్వామికి అభిషేకం మొదలు పెట్టకూడదు. స్వామివారి యొక్క దివ్య శరీరానికి అంతటికీ కూడా సుగంధ ద్రవ్యాల్ని అలదాలి. దానికి మళ్ళీ కొలతలు ఉంటాయి, ఏ కొలతలో ఏ పదార్థాన్ని తేవాలి అన్నది. ఆ పదార్థాలని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఈ పదార్థాలంతటినీ కూడా అలదుతారు. ఏకాంగి లోపలికి వెళ్ళడు ఆ సమయంలో. మీరు ఎప్పుడైనా తిరుమల వెడితే ఏకాంగి వచ్చారంటారు. ఏకాంగి కాదు నిజానికి, అది భ్రంశమైన మాట. ఏకాకి. అసలు ఏకాకి ఎవరు అంటే పెదజీయంగారు చిన్నజీయంగారుల దగ్గర 4 శిష్యులు ఉంటారు. ఆ 4 శిష్యుల్ని ఏకాకి అని పిలుస్తారు. వాళ్ళలో 2 కొండ మీద ఉంటారు, 2 కింద గోవిందరాజస్వామి దగ్గర ఉంటారు. 6 నెలలు కొండ మీద చేసిన వాళ్ళు 6 నెలలు కిందకి గోవిందరాజుల దగ్గరికి వస్తారు. 6 నెలలు కింద చేసిన వాళ్ళు 6 నెలలు పైకెడతారు. ఈ ఏకాంగి అంటే అర్థమవుతుంది అందరికీ. ఇవాళ అలా అంటున్నాను కానీ నిజానికి అది ఏకాకి. వాళ్ళు అర్చన చేసేటటువంటి అర్చకులకి సహాయపడతారంతే, మూర్తిని ముట్టుకోవడం కానీ ఇంకేమీ చెయ్యరు. పూలతట్ట తేవడం దగ్గర నుంచి జీయంగారు చేస్తారు. మూర్తిని ముట్టుకోవడం అలంకారం మాత్రం ఒక్క అర్చకులే చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన శరీరానికి అంతటికీ కూడా సుగంధ ద్రవ్యాల్ని అలదుతారు. ఒళ్ళంతా సుగంధ ద్రవ్యం రాసి తదనంతరం అభిషేకం ప్రారంభం చేస్తారు. అభిషేకం అంతా అయిన తర్వాత ఉద్వర్తనము అంటారు. మెత్తటి బట్ట తీసుకొస్తారు. దానికి జరీ కానీ లేకపోతే గుచ్చుకునేటట్టు కానీ ఉండకూడదు. దూది ఎలా ఉంటుందో అంత మెత్తటి బట్ట తీసుకొస్తారు. తీసుకొచ్చే మెత్తటి బట్టతో ఆయన ఒళ్ళంతా అలదుతారు. అలది
ఆయనకి కలిగినటువంటి శ్రమ తొలగిస్తారు. స్నానం చేసినప్పుడు స్వామికి శ్రమ కలిగి కించిత్ చెమట పడుతుంది అని ప్లోత వస్త్రము అని ఆ తుడిచినటువంటి బట్ట వాసన చూపించి తల మీద పెడతారు. ముఖ్యులైన వారందరికీ కూడా ఆ ప్లోత వస్త్రాన్ని లోపల దాస్తారు. ఇది అయిన తర్వాత ఆయనకి బట్ట కడతారు. మళ్ళీ ఆ బట్ట కట్టడం గబగబా ఆయనకి బట్ట కట్టి అలంకారం చెయ్యాలి. ఈ అభిషేక ప్రక్రియ జరిగేటప్పుడు ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క మోతాదులో ఒక్కొక్క పరిమితిలో ఒక్కొక్కలా అభిషేకం చేస్తారు. ఇందులో మళ్ళీ ఉసిరికతో కలిపినటువంటి ముద్ద ఒకటి ఉంటుంది. అది తీసుకెళ్ళి ఆయన శిరస్సు మీద ఉంచాలి. అభిషేకంలో అది అంతర్భాగం. ఆ తలకి బట్ట కట్టి ఉంటుంది, ఆ బట్ట కూడా తీసేస్తారు. తీసేసి తల మీద ఆ ముద్ద పెడతారు. ఆ ముద్ద పెట్టి ఆ ముద్ద తీస్తారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అసలు అభిషేకం చూడాలి అని ఎందుకంత ఉత్సాహపడిపోతారంటే, అసలు స్వామివారి యొక్క మూర్తి ఏ అలంకారం లేకుండా చూస్తుంటే ఆశ్చర్యజనకంగా ఉంటుంది ఆ అందం. అంత అందంగా ఉండడం ఒక ఎత్తైతే, ఆయన అభిషేక ప్రక్రియ జరిగేటటువంటి విధానం ఒక అందం. బయట నిలబడి ఆ వేద విద్వాంసులందరూ కూడా సూక్త పఠనం చేస్తూ ఉంటారు. ఆ సూక్త పఠనం చేస్తూ ఉండగా స్వామివారికి అభిషేకం చేసి ఆయన యొక్క వరదహస్తం ఉంటుంది. ఆ వరదహస్తం మించి పడినటువంటి పదార్థాన్నే పాత్రలో పట్టుకుంటారు. అదే తీర్థంగా ఇవ్వాలి. ఎందుకంటే ఎవరికైనా ఇవ్వాలి అంటే ఆయన యొక్క చేతి యందు దానలక్ష్మి ఉంటుంది. ఆ చేతిలోంచి పడిన పదార్థం ఏదుందో అది దివ్యమైనటువంటి తీర్థం. అంత గొప్ప తీర్థంగా అనుగ్రహిస్తారు. అది కాలోత్సవము, ప్రతిరోజు జరిగేటటువంటి సేవలో అంతర్భాగంగా శుక్రవారం నాడు అభిషేకం జరిగిన ఆ అభిషేకం అంత అద్భుతమైన అభిషేకంగా ఉంటుంది. ఇప్పుడు లేవు కానీ మీరు ప్రాచీనమైన మూర్తుల్లో చూసుంటారు. ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆ అభిషేక సమయంలో ఉత్సవమూర్తిని కూడా ఉంచుతారు. ఏకకాలంలో అభిషేకం జరుగుతుంది. ఆ మూర్తి కూడా ఉన్నటువంటి అసలు ఆ వెంకటరమణుడి యొక్క మూర్తిని చూస్తే అబ్బా, 2 కళ్ళు సరిపోవు. బట్టలన్నీ విప్పేసి లంగోటా కట్టి తలకి గుడ్డ కడితే ఒక అందం, తలకి గుడ్డ కూడా తీసేస్తే ఇంకో అందం, మొలకి కట్టిన లంగోటా కూడా తీసేస్తారు ఆఖరికి పసుపు రాసేటప్పుడు. అప్పుడు అదొక అద్భుతమైన అందం. ఆ శరీరానికి అలదేటప్పుడు అంత జాగ్రత్తగా అలదాలి ఆయనకి. దానికి ఎంతో నైపుణ్యం ఉండాలి. అది వంశపారంపర్యంగా అది అందుతుంది. అలా ఆ శరీరానికి దివ్యమైనటువంటి పరిమళ ద్రవ్యాల్ని అలదడం ఒక విశేషం. ఇదంతా అభిషేకంలో అంతర్భాగం. ఇది అయిన తర్వాత అలంకారాసనం ప్రారంభమైంది అంటారు. అలంకారాసనము అంటే స్వామివారికి ఎక్కడెక్కడ ఏ పూలు వెయ్యాలి, ఏ పూల హారం వెయ్యాలి, అది ఎంత కొలతలో ఉండాలి, ఎంత అందంగా దాన్ని అలంకారం చేస్తూ వెళ్ళిపోవాలి. తోమాల అని ఒక పెద్ద మాల, ఆ మాల తీసుకొస్తారు. తోమాల సేవ అని ప్రత్యేకం, అది ఒక సేవ వెంకటేశ్వరుడికి. ఆ తోమాల సేవ చేసినప్పుడు ఆయన ఈ భుజం పక్క నుంచి వెళ్ళిన మాల ఇలా వంపు తిరిగి కిరీటం మీద నిలబడి మళ్ళీ ఇలా పక్క నుంచి కిందకి దిగుతుంది. ఆ తోమాలని ఏకాంగి తీసుకెడతాడు ప్రత్యేకం. నేను ఇందాక మీతో ఏకాంగి అంటే ఎవరు అన్న విషయాల గురించి మాట్లాడాను, ఏకాంగి ఏకాకి అని. ఆ తోమాలకి ఒక విశేషం ఉంది. ఆ తోమాల అలంకారం చేస్తున్నప్పుడు దాని మించి వచ్చేటటువంటి సువాసన ఎవరైనా పీలిస్తే వారికి జన్మజన్మాంతరములుగా ఉన్నటువంటి దుర్వాసనలన్నీ నశిస్తాయంటారు. ఇలా స్వామి దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు ఆయనకి అలంకృతమైనటువంటి తోమాల మించి వచ్చిన వాసన తగిలితే చాలు, అంత అద్భుతమైనటువంటి సేవ. అందుకే అలంకారాసనము అంటారు. ఆయనకి ఎక్కడెక్కడ ఏ నగలు పెట్టాలి అవి అందులో, అంటే నేను ఏదో 2 రోజుల ప్రసంగంలో మీకు ఇప్పుడు ఆ విషయాలన్నీ చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయనకి చేతులకు పెట్టుకునేటటువంటి నాగాభరణములు ఎందుకు పెట్టుకుంటారు అన్న దాని దగ్గర నుంచి ఒక్కొక్క ఆభరణాన్ని ఆయనకి అలంకారం చేయడం వెనక అంతంత పెద్ద పెద్ద కథలు విశేషాలు ఉన్నాయి. అందుకు అన్ని ఆభరణాలు పెట్టుకుంటాడు. అన్ని ఆభరణములను అలంకారం చేస్తారు. చేసి నీరాజనం ఇవ్వడం అలంకారాసనము అని పిలుస్తారు.
ఈ అలంకారాసనం అయిపోయిన తర్వాత భోజ్యాసనము అంటారు. భోజ్యాసనము అంటే ఏ ఏ కాలమునందు ఆయనకి ఏ ఏ పదార్థమును నివేదన చెయ్యాలి. అది ఎప్పుడు పడితే అప్పుడు ఏ పదార్థాన్ని పడితే ఆ పదార్థాన్ని నివేదన చేయడానికి వీల్లేదు. వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం అవుతోంది అంటే ఆ సమయంలో నివేదన చెయ్యవలసినటువంటివి గోరువెచ్చటి ఆవు పాలు, ఆవు పాల నుంచి తోడిపెట్టి తీసినటువంటి వెన్నపూస, దాని మీద పూర్వం చెరుకు ముక్కలు ఉంచేవారు, దానికి ప్రత్యామ్నాయంగా పంచదార, చెరకు, అదే పంచదార, ఆ తరువాత ఆ కొద్దిగా తేనె చుక్క దాని మీద వేస్తారు. వేసి తట్టలో పెట్టి స్వామివారికి ప్రథమ నైవేద్యం కింద సమర్పణం చేస్తారు. ఏ కాలమునందు ఏ సమయంలో ఆయనకి ఏ పదార్థం నివేదనం అవ్వాలి. ఓడు అంటారు, కుండ పెంకులో నైవేద్యం పెడతారు ఒకప్పుడు. అలా ఎప్పుడెప్పుడు ఏవేవి ఎలా నివేదన జరగాలి అన్నది తెలిసి ఖచ్చితంగా సమయానికి నైవేద్య గంట మోగుతూ ఉండగా స్వామివారికి నైవేద్యం జరగాలి. ఎందుకని అంటే స్వామివారి మహానైవేద్యం అయితే తప్ప పూర్వం చాలామంది మహారాజులు భోజనం చేసేవారు కాదు. ఎలా స్వామివారికి మహానైవేద్యం అయిపోయిందని గుర్తు అంటే అంచెలంచెల ఘంటామంటపాలు కట్టించుకున్నాడు కృష్ణదేవరాయల వారు. ఆయన ఎప్పుడైనా తిరుమలకి దూరంగా ఎక్కడైనా కోటలో విడిది చేసి ఉంటే స్వామివారికి మహానైవేద్యం అవుతున్నప్పుడు ఘంటాపాణి అంటారు. అది గంట కొట్టడంలో ప్రత్యేకమైన తర్ఫీదు, అందరూ కొట్టలేరు, భుజాలు లాగేస్తాయి. ఆ గంటలు కట్టి ఉంటాయి, ఈ పాటి ఎత్తులో ఉంటాయి. వాటి దగ్గర కూర్చుని రెండు తాళ్ళు పట్టుకుని వాటిని ఒకేలా మోగించాలి. మోగిస్తున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి శబ్ద తరంగాలు వాతావరణం అంతా నిండిపోతాయి. ఇక్కడ దేవాలయంలో గంట కొడితే కొండ మీద గంట కొట్టేవారు, ఒక కొండ మీద కొడితే ఆ పక్క కొండ మీద కొట్టేవారు, ఆ పక్క కొండ మీద కొట్టాక ఆ పక్క కొండ మీద కొట్టేవారు. ఇక్కడ స్వామివారి నైవేద్యం పూర్తి అయిపోయేటప్పటికి ఇక్కడ ఆఖరి గంట మోగితే కృష్ణదేవరాయల వారు విడిది చేసిన కోటలో ఆఖరి గంట మోగేది. వెంకటేశ్వరుడికి నైవేద్యం పూర్తయిందని అప్పుడు కృష్ణదేవరాయల వారు అన్నం తినేవాడు. అంచెలంచెల ఘంటామంటపాలని చెప్పి కొండలన్నిటా కూడా ఘంటామంటపాలు కట్టించాడు అప్పుడు. కాబట్టి ఆయనకి నైవేద్యం జరుగుతోంది అంటే అదో పెద్ద ఉత్సవం. మీకు విషయం ఒక్కటి తెలిసిందనుకోండి, మీరు వెంకటాచలంలో ఎక్కడ నిలబడండి, మీకు ఆ గంటలు వినపడుతుంటే ఓ ఇప్పుడు ఇలా నైవేద్యం జరుగుతుంటుంది అని మీరు చాలా ఎంత సంతోషంగానో దాన్ని అనుభవించవచ్చు. అసలు ఆ నైవేద్యాలు పట్టుకెళ్ళడం కూడా చాలా చమత్కారంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు. ఆ పట్టుకెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి ఒక గుండిగ యొక్క చెవి పట్టుకుంటాడు, ఇలాగా దాని కొక్కాన్ని పట్టుకుంటాడు. పట్టుకుంటే వెనక వ్యక్తి యువతలైన భుజం మీద చెయ్యేస్తాడు, ఈయన ముందువాడి భుజం మీద చెయ్యేస్తాడు. అదొక బారు కింద గుండిగలు వెళ్ళిపోతాయి లోపలికి. ఈ గుండిగలన్నీ పేర్చేస్తారు. ఏలా లవంగ గనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్య వైదిక శిఖామణయ ప్రహృష్టా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అంటారు కదా. అలా అన్ని రకాలైనటువంటి పళ్ళు, అన్ని రకాల పదార్థాలు ఆయన నైవేద్యానికి ఎప్పుడిప్పుడు ఏవేవి వెళ్ళాలో అవన్నీ వెళ్ళాలి. సాయంకాలం అయ్యేటప్పటికి మిరియపన్నం వెళ్ళాలి. ఆ మిరియపన్నం నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే ఇంతమందిని చూసి ఈ గాలి అంతా పీల్చి ఆయన కంఠానికి ముక్కుకి ఇబ్బంది రాకుండా అమ్మ బకుళమాత మిరియపన్నం పంపిస్తుంది. ఇవన్నీ ఏ కాలమునందు జరగవలసినటువంటి నివేదనలో ఆ కాలంలో చదవాలి. దీన్ని ప్రత్యేకంగా భోజ్యాసనము అని పిలుస్తారు. ఇదొక పెద్ద ఉత్సవం. దేవాలయంలో నైవేద్యమైనా అదొక పెద్ద ఉత్సవం కింద ఉంటుంది. అనుభవించగలిగిన మనసు ఉండాలి. కానీ అసలు దాన్ని మీరు బయట నిలబడినా సరే ఆ నివేదన గంటలు వినపడుతుంటే మీరు దాని గురించి జాగ్రత్తగా చదివి ఉంటే, ఓ ఇప్పుడు ఇదిగో ఇలా ఈ నివేదన జరుగుతోంది, ఇదిగో మొదటి గంట అవుతోంది, ఇప్పుడు ఈ నైవేద్యం అవుతోంది, ఇప్పుడు ఈ నైవేద్యం అవుతోంది, మీరు అన్నిటినీ పరిశీలించడం, పరికించడం అదొక అద్భుతం. ఇప్పటికీ వెంకటేశ్వరుడు రోజు బ్రాహ్మణుడికి దానం చేస్తాడు. అది అందుకోవడానికి పెట్టి పుట్లు ఉండద్దండి, అదేం మాటలా వెంకటేశ్వరుడి దగ్గర పుచ్చుకోవడం. బ్రాహ్మణుడు అంటే ఆయనకి అంత గౌరవం. ఆ బ్రాహ్మణుడు స్వయం పాకం అందుకుని వెంకటేశ్వరుడిని ఆశీర్వదిస్తారు. ఆయన్ని ఏదో నిత్య ఐశ్వర్యో భవ, మహదైశ్వర్యవంతుడివికా అని ఆశీర్వదిస్తాడు బ్రాహ్మణుడు. అలా ఆయన దగ్గర ప్రతిక్షణం ఉత్సవమే.
ఈ భోజ్యాసనము అంటారు. ఈ నైవేద్యాల విషయం పూర్తయిపోతే తర్వాత జరిగేటటువంటి దాన్ని యాత్రాసనము అంటారు. యాత్రాసనము అంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పరివేష్టి ఉంచి ఉండేటటువంటి పరివార దేవతలు కొంతమంది ఉంటారు. వాళ్ళు మనం ఏదో పైకి కనపడినట్టు కాదు. రాములవారి మేడ అంటారు. రాములవారి మేడలో ఉండేటటువంటి మూర్తులు కొన్ని ఉంటాయి. అనంతుడు, అలాగే గరుత్మంతుడు, స్వామి హనుమ, అంగదుడు, సుగ్రీవుడు, వీళ్ళందరూ ఉంటారు. ఇందులో అంగదుడు సుగ్రీవుడు ఇలా పెట్టుకుని ఉంటారు. హనుమ ఇలా 2 చేతులతో నమస్కారం పెడుతూ ఉంటారు రాములవారి మేడలో. ఆ మూర్తులన్నీ ఉంటాయి. మళ్ళీ దేవాలయం యొక్క కల్పం ప్రకారం మెట్ల దగ్గర ఎవరు దేవతలు కూర్చుని ఉంటారో తెలుసుకోవాలి. తెలుసుకుని అది మళ్ళీ ముందు వాద్యం మోగుతుండగా వెనక ఘంటానాదం చేస్తారు. గంట మోగుతుండగా దేవతలకు పిలుపు. ఆ ఘంటానాదం జరుగుతుండగా అర్చకులు 3 పదార్థాలని పట్టుకుని బయలుదేరాలి. అలా 3 పదార్థాలతో వెళ్ళడాన్ని మళ్ళీ యాత్రాసనము అని పిలుస్తారు. మొట్టమొదట ఎక్కడెక్కడ ఏ పరివార దేవతలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం పెడతారు. ఆ సమయంలో పెట్టవలసిన పదార్థం అన్నం పెడతారు. తర్వాత నీళ్లు పోస్తారు. తర్వాత పువ్వు వేస్తారు. ఈ 3 పదార్థాలని సమర్పిస్తూ దేవాలయంలో ఆయా స్థానములలో ఎవరుంటారో అక్కడ సమర్పిస్తుండాలి. దాన్ని బలిహరణం అంటారు. అలా బలిహరణాన్ని ఉంచడం, అందరు దేవతలకి పెట్టడం ప్రతిరోజు జరగవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంగం. దాన్ని యాత్రాకాలము అని పిలుస్తారు. దీని తర్వాత మళ్ళీ పర్యాలంకార ఆసనము అని ఒక ప్రత్యేకమైనటువంటి అంగం ఆయనకి రోజు జరిగేటటువంటి సేవలో. అప్పుడు ఆయన ఏకాంత శయనానికి వెడతారు. వెళ్ళినప్పుడు ఆ పట్టె మంచం ఎలా వెయ్యాలి, దానికి తలగడలు అటు ఇటు ఎలా పెట్టాలి, పెట్టిన తరువాత ఆ మూర్తుల్ని ఎలా పడుకోపెట్టాలి, ఆ పడుకోపెట్టినప్పుడు ఆయనకి ఏకాంత సేవ సమయంలో వేయించినటువంటి జీడిపప్పు, నేతితో వేయించినటువంటి జీడిపప్పు ప్రత్యేకంగా నైవేద్యానికి ఆయన తినడానికి అక్కడ ఉంచుతారు. అలాగే గోరువెచ్చటి పాలు ఉంచుతారు. అది అపూర్వమైన ప్రసాదం. ఏకాంత సేవలో ఆయన పరమ ప్రసన్నంగా ఉంటాడు. ఎంత సంతోషంగా ఉంటాడంటే ఏ ఒత్తిడి లేకుండా. అప్పుడు ఎవరి గురించి అయినా చెప్తే వింటాడు. ఏకాంత సేవా సమయంలో నేను ఉండక్కర్లేదు, నా గురించి ఎవరైనా చెప్పారనుకోండి అక్కడ ప్రేమతో, ఏకాంత సేవలో పాలు పంచుకోగలిగిన వాళ్ళు ఎవరైనా స్వామి చాగంటి కోటేశ్వరరావు గారిని జాగ్రత్తగా చూడు స్వామి అన్నారనుకోండి, వింటాడు. నేను మీతో పరమసత్యం చెప్తున్నాను. ఆ ఏకాంత సేవ యందు ఏవేవి ఎలా పెట్టాలి, ఎలా ఉంచాలి, ఆయనకి ఎలా ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించాలి, ఆ సమయంలో అన్నమాచార్యుల వారి కీర్తన ఒకటి పాడాలి, తరిగొండ వెంకమాంబ గారి హారతి ఇవ్వాలి, ముత్యాల హారతి ఇచ్చేశారు అంటే కార్యక్రమం అయిపోయింది. ఏకాంత సేవ జరుగుతుంటే ఎక్కడ ఎవరూ నిలబడి ఉండడానికి వీల్లేదు. సుప్రభాతం జరుగుతుంటే ఎవరూ కూర్చుని ఉండడానికి వీల్లేదు. మళ్ళీ మర్యాద ఉంటుంది ఆయా సమయాల్లో, ఆ మర్యాద పాటించాలి సభలో ఉన్నవాళ్ళు. అలా ఆ చిట్ట చివర పర్యంకం విషయంలో జరిగేటటువంటి కార్యక్రమంతో స్వామివారి యొక్క దినచర్య పూర్తవుతుంది. నేను సామాన్యంగా జరిగే ఒక రోజు కార్యక్రమం మాట్లాడుతున్నా. ఇవన్నీ ఉత్సవాలే. వెంకటేశ్వరుడి విషయంలో ఇవన్నీ ఉత్సవాలు. అభిషేకం చూడడం ఒక గొప్ప ఉత్సవం. స్వామివారు ఊయల ఊగితే గొప్ప ఉత్సవం. స్వామివారికి నైవేద్యం పెడితే పెద్ద ఉత్సవం. ఎందుకని? నైవేద్యం అయిపోయిన తర్వాత వరస వదిలిపెడతారు దర్శనానికి. ఈ లోపల నైవేద్యం పెట్టిన చక్ర పొంగళ్ళు, పులిహార, కట్టు పొంగలి ఇవన్నీ బయటికి వస్తుంటాయి. బయటికి వచ్చేసిన భక్తులు ఏమి ఎదురు చూస్తుంటారంటే ఆ చక్ర పొంగల్ అంత నెయ్యి తేరుంది, ఆ గుండెగా ముందు జరిపితే బాగుండు, మనం వెళ్ళేటప్పటికి అది పెడతారు అనుకుంటాడు. నేను చూశాను, ఆ ప్రసాదం అందుకోవడానికి వెడుతూ పులిహార గుండిగా పెట్టారనుకోండి, ఇంకొక 5గురికి ఇస్తే అయిపోయింది అనుకోండి, ఏదో పనున్న వాళ్ళ వెనక్కి ఎడతాడు 6గురికి. ఎందుకంటే దాని తర్వాత వెనక చక్ర పొంగలి గుండికి ఉంది, లాగుతారేమోనని. ఒక్కొక్కడు దొరికింది ప్రసాదం అని పుచ్చుకుంటాడు. కాబట్టి ఆయన దగ్గర మీరు గమనిస్తే అన్నీ ఉత్సవాలే. అసలు ఆయన నిత్య పూజలన్నీ ఉత్సవాలు, అంత అద్భుతంగా ఉంటాయి. నేను మీతో ఏదో కొంచెం సంగ్రహంగా ప్రస్తావన చేస్తున్నాను, నేను విశేషంగా దాని గురించి మాట్లాడటం లేదని మీరు గమనించవలసి ఉంటుంది.
కాబట్టి వీటన్నిటినీ కలిపి కాలోత్సవములు అంటారంటే కాలమునందు అంతర్భాగంగా తప్పకుండా ఆయా తిథుల యందు జరిగిపోయేటటువంటి ఉత్సవాలు. రోజూ జరిగే పూజ కూడా ఉత్సవం కూర్చుంటుంది ఆయన విషయంలో. అది వెంకటేశ్వరుడి గొప్పతనం. ఎందుకని చేస్తాడంటే అలాగా, ఆయన యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు ఏది చూసినా మీ మనసు పొంగాలి. మీ మనసు అలా పొంగితే, ఒరే నా కోసం నువ్వు నీ కష్టం సుఖం విడిచిపెట్టి నన్ను చూసి పొంగావు, వాటి బాధ్యత నేను తీసుకుంటాను, నీకు బెంగలేదు, నేను ఆ కర్తవ్యం తీసుకుని వాటిని నిన్ను రక్షిస్తానంటాడు. అందుకని పొంగేటట్టుగా ఆయనే చేస్తూ ఉంటాడు. అంతవరకు ఎందుకండి, మీరు ఒక్కటి చెప్పండి, నేను మీకు ఈ విషయాలు చెప్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనసు పొంగింది. మీరన్నీ ఏవో ఆ నైవేద్య పాత్రలు చూసేసినట్టు, నిజంగా ఏదో అభిషేకానికి లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నట్టు, నిజంగా ఏదో సుప్రభాతానికి అర్చకులు వస్తుంటే కాగడాలు పట్టుకు తీసుకొస్తుంటే మీరు చూస్తున్నట్లు, మీకు తెలియకుండానే మీ మనసులో ఒక పొంగు వస్తుంది. ఇది వెంకటేశ్వరుడి యొక్క గొప్పతనం. ఆనంద నిలయ విమానం గురించి నేను ఎప్పుడైనా మాట్లాడితే మీకు అందులో ఉన్న చమత్కారం ఏమిటో చెప్తాను. పొంగేటట్టుగా చేస్తాడు ఆయన. అది మీ ప్రమేయం అక్కర్లేదు, ఆయన తీసుకుంటాడు ఆ కర్తవ్యాన్ని. అందుకే మహానుభావుడయ్యాడు. వెంకటేశ్వర అన్న పేరుతో నిలబడి ఉంటాడు. కారణం, వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత. ఆయన వంక ఇలా కనురెప్ప ఎత్తి చూస్తే పాపాలు తీసేస్తాడు. కట శబ్దం చేత ఐశ్వర్యం నిర్దేశింపబడుతుంది. ఒక్కసారి వెంకటేశ్వరుణ్ణి స్మరించిన, ఆయన వంక చూసిన, ఆయన దర్శనానికి వెళ్ళిన వాడికి ఐశ్వర్యం కలిసి వస్తుంది, దరిద్రం నశిస్తుంది. ఏకకాలమునందు రెండిటిని ఇవ్వగలిగిన వాడు కాబట్టి ఆయనకి వెంకటేశ్వరుడు అని పేరు. ఇటువంటి అవతారం ఇంతకు ముందు రాలేదు, ఇక పైన వస్తుందని నమ్మకం లేదు. అందుకే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఇటువంటి స్వామికి జరిగేటటువంటి ఉత్సవాలలో నేను మీతో కాల సంబంధంగా జరిగేటటువంటి ఉత్సవాల గురించి మాట్లాడాను. ఈ ఉత్సవాలు కాకుండా జరిగేటటువంటి ఉత్సవాలు ఉంటాయి, వాటిని నైమిత్తికోత్సవములు అని పిలుస్తారు. ఈ నైమిత్తికోత్సవాలు దేవాలయం వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అవి ఉదాహరణకి మీకు బాగా అర్థం అవ్వాలి అంటే, ముక్కోటి ఏకాదశికి ముందు 27 రోజులు జరుగుతాయి. అధ్యయనోత్సవం అని మీరు ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో రాత్రివేళ ఆ జియంగారులు వచ్చి కూర్చుంటారు. ఆ వేదం అంతా కూడా చదువుతూ ఉంటారు. ఆ స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను అక్కడ ఉంచుతారు. అవి అధ్యయనోత్సవాలు అంటారు. అధ్యయనోత్సవాలు లాంటి ఉత్సవాల దగ్గర నుంచి కోయిల్ ఆళ్వార్ తిరువంజన ఉత్సవం అంటే దేవాలయాన్నంతటినీ శుద్ధి చేసేటటువంటి కార్యక్రమం, ఇటువంటివన్నీ కూడా నైమిత్తికోత్సవాలుగా జరుగుతుంటాయి. నైమిత్తికోత్సవాల తరువాత స్థానంలో వచ్చేటటువంటి ఉత్సవాలు శాంత్యోత్సవాలు అని పిలుస్తారు. దేశానికి ఏదైనా ఉపద్రవం ప్రబలింది అన్నా, ఏదైనా యుద్ధ భయం పొంచి ఉంది అన్నా, దేశమంతటా ఏదైనా మహమ్మారి ప్రజ్వరిల్లింది అన్న, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకొని ఆయనకి ఏదో చీకాకు కలిగింది, ఈశ్వర శాంతి పొందు, మమ్మల్ని రక్షించమని ఉత్సవం చేస్తారు. ఉత్సవం చేస్తే దేశంలో మళ్ళీ పరిస్థితులన్నీ ప్రశాంతపడతాయి. అలా చేసేటటువంటి ఉత్సవాల్ని శాంత్యోత్సవాలు అంటారు. 4వ ఉత్సవం ఉంటుందండి, దానిని శ్రద్ధోత్సవం అంటారు. శ్రద్ధోత్సవానికే ఆర్జితోత్సవములని పేరు. అవి అప్పుడు జరగాలి అని నియమం ఏం లేదు, కానీ మనం స్వామి నీ కొండకొచ్చాను, నేనేదో నాకున్నటువంటి ద్రవ్యంతో నీకు ఉత్సవం చేసుకుంటానని ఉత్సవాన్ని మన ద్రవ్యం చేత ఏర్పాటు చేస్తాం యజమాని యొక్క శ్రేయస్సు కొరకు. అలా జరిగేదే నిత్య కళ్యాణోత్సవం. నిత్య కళ్యాణం ఈశ్వరుడికి వెంకటాచలంలో ఎందుకు జరుగుతుంది అంటే శ్రద్ధోత్సవంగా యజమానుల్ని అనుగ్రహించడానికి. అలాగే మీకు ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం అని మధ్యాహ్నం వేళ చేస్తారు మలయప్ప స్వామికి. ఆర్జిత బ్రహ్మోత్సవం యజమాని యొక్క ఉత్సాహం కోసం జరుగుతుంది. అలా జరిగేటటువంటి ఉత్సవం కనుక దానిని శ్రద్ధోత్సవము అని పిలుస్తారు. ఈ శ్రద్ధోత్సవం వెంకటాచలంలో ఆర్జితంతో మొదలుపెట్టి గ్రామ గ్రామాన కూడా మనందరం కలిసి తలకో రూపాయి వేసుకుని ఓ ఉత్సవం చేద్దాం అని ఆనందంగా ప్రజలందరూ కలిసి చేస్తారు.
అలా కలిసి చేసేటటువంటి ఉత్సవం ఏదుందో దాన్ని శ్రద్ధోత్సవం అని పిలుస్తారు. శ్రద్ధోత్సవం చెయ్యాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆయన అనుగ్రహం ఉందా, చెయ్యగలం. ఆయన అనుగ్రహం లేదా, చేద్దామంటే ఎక్కడి నుంచి చేస్తాం? అందుకే శ్రద్ధోత్సవాలు ఎక్కడైనా జరిగినా, శ్రద్ధోత్సవంలో పాల్గొనగలిగిన అదొక మహాద్భుతమైనటువంటి విశేషం. అదేం సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి శ్రద్ధోత్సవంలో పాలు పంచుకోవడం, అటువంటి ఉత్సవం జరుగుతుంటే వెళ్ళగలగడం, అటువంటి ఉత్సవం జరుగుతుంటే స్వామిని సేవించగలగడం, అవి మన యొక్క అభ్యున్నతికి కారణాలు. అందుకే అందరం వెంకటాచలమే వెళ్ళి చెయ్యాలని లేదు. ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఎలా ఉంటే అలాగే ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవం చేసేటప్పుడు ఒక్కొక్కసారి రూపాయి కాసు లేకుండా ఉత్సవం జరుగుతుంది. శ్రద్ధోత్సవంలో అంతర్భాగంగా చేస్తారు, జానపదులు చేస్తారు ఆ ఉత్సవాలు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వాళ్ళు రాత్రి ఇంటికి వచ్చేసిన తరువాత శుభ్రంగా కాస్త పలహారము ఏదో చేసేసి స్నానం చేసి తలపాకాలు కట్టుకుని వస్తారు గుళ్ళోకి. వచ్చి వాళ్లే 2 బృందాల కింద విడిపోతారు. 2 బృందాల కింద విడిపోయి, ఉత్సవం అంటే వాళ్ళు ఏం పెద్ద ద్రవ్యం అవి ఏం పట్టుకోరు. పల్లకీలో వెంకటేశ్వర స్వామి వారిని పెట్టుకుంటారు, ఓడు కాగడా పట్టుకుంటాడు. రాత్రి వేళ స్వామివారు అలా వెడతారు. అలా వెడుతున్నప్పుడు ఒక బృందం వాళ్ళు అంటారు, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. ఉన్నాడరా దేవుడు, ఉన్నాడరా, దేవుడికి ఉత్సవం చేస్తున్నాం, స్వామివారిని ఒకసారి కాగడా పట్టుకుని అలా తిప్పి తీసుకొచ్చి పెట్టేసి పడుకుందాం అంటారు. మిగిలిన వాళ్ళు కావాలని వాళ్ళంటారు, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అన్నారు కదా కొంతమంది. కనిపింపకేమి చేస్తున్నాడయా అంటారు. మరి కనిపించట్లేదు అంటున్నావు కదా, కనిపించకపోతే ఏం చేస్తుంటాడు ఆయన చెప్పు అంటారు. అంటే మిగిలిన వాళ్ళు పల్లకీ పట్టుకుని అంటారు, లోకాల చీకట్లు పరిమార్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. చీకటి రాత్రంతా ఉంటుంది, తెల్లవారేటప్పటికి ఒరే మీ పనులు చేసుకోండ్రా అని ఓ దీపం పెట్టాడు, పెద్ద దీపం వెలుతురుతో. ఆ దీపం సాయంకాలం వరకు పెరిగి 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 సాయంకాలం అయ్యేటప్పటికి అది మంచి తేజోరూపం. ఇక భరించలేం కాబట్టి ఆ దీపాన్ని పక్కకి తీసేసి చల్లటి కాంతినిచ్చే ఇంకో దీపాన్ని వెలిగిస్తాడు రాత్రి. వేళ తప్పకుండా పగలొక దీపాన్ని రాత్రొక దీపాన్ని వెలిగించి ఆకాశంలో చూడండి, హారతిచ్చి ఇలా అందరికీ చూపించినట్టుగా ఆ దీపాన్ని ఆకాశంలో ఇలా తిప్పి లోకానికి అంతటికీ చూపిస్తాడు. అందరి మీద కాంతి పడాలి, అందరూ ఆరోగ్యం పొందాలి, అందరూ ఆరోగ్యం పొందాలి, అందరూ ఔషధీతత్వం చేత అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలి అని హారతి ఇలా చూపించినట్టు దీపాన్ని తిప్పుతాడు ఆకాశంలో నిధనం అయిపోకుండా. అది ఎక్కడ గబుక్కుని ఆరిపోకుండా ఆ దీపాన్ని గాలిలో ఇలా తిప్పుతాడు. ఎంత అందంగా తిప్పుతున్నాడో. లోకాల చీకట్లు పరిమార్ప గగనాన రవిచంద్ర దీపాలు ఉంచాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటే ఊరుకుంటారేంటి వాళ్ళు? ఊరుకోరు. కనిపింపకి ఇంకేమి చేస్తున్నాడయా, అదొక్కటేనా? పొద్దున్న వచ్చి దీపం పెట్టి ఇలా చూపించాడా, రాత్రి వచ్చి ఇలా దీపం చూపించాడా, అయిపోయిందా? అదొకటేనా ఆయన చేసే పని అని అడుగుతారు. అంటే వెంటనే వీళ్ళు పల్లకీ పట్టుకున్న వాళ్ళు మామూలుగా పట్టుకోరు, ఎగిరిగిరి గంతులేస్తూ సంతోషపడిపోతూ ఊగిపోతూ వాళ్ళు అంటారు, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాల కమింట నిలిపాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. నక్షత్రం భూమి కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దది. ఆ నక్షత్రం ఆకాశం నుంచి భూమి మీద పడిపోతే మనందరం నలిగిపోతాం. చూడరా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో. లక్షలాదిగా ఉన్న ఈ నక్షత్రాలు మన మీద పడిపోకుండా అలాగే నించోబెట్టిన వాడు ఎవరో తెలుసా? ఆయనే. మనందరం నిద్రపోతుంటే ఆయన అలాగే ఉండండి, అలాగే ఉండండి, కదలద్దు కదలద్దు అని అలాగే ఉంచాడు. కాబట్టి లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాల కమింట నిలిపాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. ఓ ఇంతేనా? కన్నులకు కనిపింపకింకేమి చేస్తూ ఉన్నాడయా, ఈ రెండేనా, ఇంకేమి ఆయన చేసే పనులు ఉండవా అంటారు. అంటే వాళ్ళంటారు, ఇరుసు లేకుండా ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుతున్నాడయా,
ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. ఏదైనా ఓ చక్రం తిప్పాలంటే ఇరుసు ఉండాలి. భూచక్రానికి ఇరుసే ఉంది, భూమికి ఇరుసులేని చక్రాన్ని ఒకే వేగంతో తిప్పుతున్నాడు. ఆపుతాడా పోనీ? గోడను ఎప్పెడుతోందని ఎప్పుడన్నా వదిలేశాడా? ఆ భూమి తన చుట్టూ తానలా తిరుగుతూనే ఉండాలి. ఎవడు తిప్పుతున్నవాడు? ఇరుసు లేకుండానే ఈ భూచక్రమును ఎల్లవేళల తిప్పుచున్నాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. ఈ కాగడాలు పట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకెళ్ళి వెనక్కి వస్తారు. కన్నులకు కనిపింపకి ఇంకేమి చేస్తూ ఉన్నాడయా, ఇంకేం చేస్తున్నాడంటారు. అంటే ఈ పల్లకి మోస్తున్న వాళ్ళు మళ్ళీ ఓసారి ఆగి మళ్ళీ సంతోషంగా గంతులిస్తూ వాళ్ళు అంటారు, జీతబత్తము లేక జీవులందరి కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా అంటారు. నేను ఏదో ఇప్పుడంటే ఆ ఫ్యాన్లు వచ్చాయి, దానికి కరెంటు బిల్లు వస్తుందిగా. పూర్వం పక్కన ఎవరో నిలబడి ఇలా వింజామరలు వేస్తుండేవారు. అలా ఎవరినైనా నాకు విసరండి అని పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళకి జీతం ఇవ్వాలి. మనకి గాలేయడం కోసమని ఆయన గాలిలో సురుటీలు తిప్పుతుంటాడు. ఇలా 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 అని వాడి మీదకి వెళ్ళి వీడి మీదకి వెళ్ళి అని గాలిని పంపిస్తూ ఉంటాడు. ఇంతమందికి గాలి వేసేటట్టుగా తిప్పుతున్నవాడు ఏం జీతం పుచ్చుకుంటున్నాడు? జీతబత్తము లేక జీవులందరి కొరకు గాలిలో సురుటీలు తిప్పాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. ఇంకేం చేస్తున్నాడు? ఆధారమే లేక అలలారుచున్నట్టి ఆకాశంబు కింద పడకుండా ఆపాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. ఆకాశానికి ఆధారం ఏముంది? ఏం లేదు. అది కింద పడిపోతే ఆధారం లేని ఆకాశం కింద పడకుండా కాపాడాడు. చాలదా? ఇంకా ఏం చేస్తున్నాడు? మళ్ళీ అడుగుతారు వాళ్ళు కాగడాలు పట్టుకుని వెనక్కి వచ్చి. అంటే వీళ్ళంటారు, పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా. మీరు చూడండి, ఎవరైనా మంచి బలమైన వ్యక్తికి 2 కాళ్ళు 2 చేతులు కట్టేశారనుకోండి, ఎలా అయినా విడిపించుకుందామని ఇలా ఇలా అంటుంటాడు. అలా సముద్రుడు ఎక్కడ కెరటాలతో వచ్చి భూమి మీద పడిపోతాడో అని సముద్రుడి కాళ్ళు చేతులు కట్టేశాట. అందుకని కెరటాల రూపంలో ఇక్కడ వరకే గుంజుకుంటున్నట్టు ఆయన ఇలాగా, తప్ప ఊరి మీద దగ్గర ఆలేపోతున్నాడు. ఆయన కట్టేసి ఉండకపోతే వచ్చి మీద అడిపోయేవాడు. పని చేయట్లా మరి ఆయన. కాబట్టి పొంగి పొరలుచు వచ్చి భూమిపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. ఇంకా ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఊరుకుంటారా? ఎన్ని ప్రశ్నలు! ఇంకా ఏం చేస్తున్నాడంటారు. అంటే మళ్ళీ వీళ్ళంటారు, జగతిలోనున్నట్టి జీవరాశులకెల్ల అన్నమిడియాదరించాడయా. ఈ జగత్తులో ఎన్ని జీవరాశులు, చీమ కన్నం కావాలి, ఈగ కన్నం కావాలి, కుక్కకు కావాలి, పందికి కావాలి, పిల్లికి కావాలి, అన్ని జీవరాశులకే ఆకలి ఉంది, అన్నం కావాలి. ఇంత భూతకోటికి ఇన్ని ప్రాణులకు అన్నం పెడుతున్నాడు. ఎవరూ అన్నం లేదన్న మాట అనడానికి వీళ్ళు, చీమకి చీమ కడుపు నిండుతోంది, కుక్క కడుపు నిండుతోంది, పందికి పంది కడుపు నిండుతోంది, పిల్లికి పిల్లి కడుపు నిండుతోంది, నాకు నా కడుపు నిండుతోంది, మా ఆవిడికి దాని కడుపు నిండుతోంది, బిడ్డలకి బిడ్డల కడుపు నిండుతోంది, ఆఖరికి నా మనవలకి కడుపు నిండుతోంది. ఇంతమంది కడుపులు నింపడానికి ఇంతమందికి అన్నం పెడుతున్నాడు. ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు తయారు చేస్తున్నాడు. ఖాళీ ఎక్కడ ఉంటుందిరా ఆయనకి? కాబట్టి జగతిలోనున్నట్టి జీవరాశులకెల్లా అన్నమిడి అంతగా ఆదరించాడయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. మరి కష్టాలు వస్తున్నాయి, నువ్వు గతంలో చేసుకున్న పాపం ఉందిగా, ఆ పాపానికి కష్టం ఇచ్చి ఇంకా నీ పాపం తీసేస్తున్నాడు. నేను తెర వెనకత నుండి తెర ముందు మన నుంచి తైతక్కలాడించుచున్నాడయా ఉన్నాడయా దేవుడున్నాడయా కన్నులకు కనిపింపకున్నాడయా. ఇన్ని పనులున్నవాడెన్నడో కనిపించు నన్న మాట నమ్మకున్నారయా. తిన్ననగు దృష్టితో ఈశ్వరుని సేవింపకున్నచో మన బతుకులన్నీ పెద్ద సున్నాలయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా. ఏ పని లేనివాడైతే నీకు వచ్చి కనపడతాడు. ఇన్ని పనులు చేస్తున్నవాడు వచ్చి నీకు కనపడుతూ కూర్చుంటే పనులు ఎవడు చేస్తాడా? నీకు అన్నవాడెడతాడు. కాబట్టి నీకు కనపడలేదు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పటి వరకు వాడు ఏం చేస్తున్నాడు అన్న వాళ్ళు ఉంటారే, వీళ్ళందరూ వెనక్కి వస్తారు.
వచ్చి ఆ పల్లకి పట్టుకుని ఇంక గుడి దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేస్తుండగా పరమ సంతోషంతో గిర్ర 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 తిరుగుతూ అందరూ కలిసి ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనిపింపకు ఉన్నాడయా, ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా అని పెద్ద భజన చేసేసి స్వామివారిని లోపలెట్టేసి పల్లకి తాడు కట్టి పైన పెట్టేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు. రాత్రి అయ్యేటప్పటికీ వాళ్ళు పరమ సంతోషంగా ఓసారి స్వామిని పట్టుకుని భజన చేసుకుంటూ ఇటువంటి పాటలు జానపదాల్లో ఎన్ని పాటలు. అసలు వెంకటేశ్వర ఉత్సవములు జానపదములు అని ఓ ప్రసంగం చేస్తే అది కొన్ని రోజుల పాటు చెయ్యాలి. అన్ని పాటలు పాడతారు వాళ్ళు. ఓ పాటలో అయితే ఎంత చమత్కారం చేస్తారంటే, ఆయన ఏదో అడవికి వెళ్ళాడు, అడవికి వెళ్ళి వేటాడుతున్నాడు. వేటాడుతుంటే అదో ఉత్సవం వెంకటేశ్వర స్వామి వారికి పారువేట ఉత్సవం అని చెప్పి సంక్రాంతి పండుగ నాడు వెళ్ళిపోయిన తర్వాత కనుమనాడు ఆయన వేటకెళ్ళాలి. కాలోత్సవాలు అదొకటి. మళ్ళీ ఇన్ని ఉత్సవాలు ఆయనకి. ఆయన వేటకెళ్ళాడు. వేటకెళ్ళి వేటాడుతుంటే ఎవరో ఒక గిరిజన యువతి కనపడింది. నువ్వు చాలా బాగున్నావు అది ఇది అన్నాడు. అని నీ ఒళ్ళో తలపెట్టుకు పడుకోనా అన్నాడు. అంటే ఆవిడంది, నీ శంఖచక్రాలు బాగున్నాయి నాకు ఇస్తావా పడుకోబెట్టుకుంటానని. అంటే ఆయన ఆవిడ మీద ఉన్న తమకంతో శంఖచక్రాలు తీసి ఆవిడికి ఇచ్చేసాడు. ఇచ్చేసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత కొంతసేపటికి ఆవిడ ఏదో ఆయన్ని సంతోషపెట్టింది, లేచిపోయింది, వెళ్ళిపోయింది. ఈయనేమో బడలిపోయి నిద్రపోయాడు. ఆవిడేం చేసిందంటే కొద్దిగా పూలు వేసి తల మెల్లిగా తొడమించి తీసి కింద పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. ఈయనేం చేశాడు, లేచి అమ్మో అలివేలు మంగమ్మ ఎదురు చూస్తుంటుంది బాగుండదని గబగబా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. అలివేలు మంగమ్మ తలుపు తీస్తుంది. శంఖచక్రాలు ఏమంటు. ఆయన అంటాడు, ఎవరికో ఇబ్బంది వచ్చిందిలే ఇచ్చి వచ్చానంటాడు. అసలు అక్కడ అరణ్యంలో ఇంకొక యువతి రూపంలో వచ్చింది అలివేలు మంగే. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇదిగో శంఖచక్రాలని తీసుకొచ్చింది. తీసుకొచ్చేటప్పటికి అప్పుడు అలివేలు మంగమ్మని బోల్డంతసేపు పొగిడేసి నువ్వని నాకు తెలుసులే అంటాడు. అని నువ్వు ఇలాంటి గడసరి మాటలు మాట్లాడకు, నువ్వేం చేసి వచ్చావో నాకు తెలుసు అంటుంది ఆవిడ. నీ బుద్ధి నాకు దొరికిపోయింది అంటుంది. అంటే ఆయన అంటాడు, ఇంటి గుట్టు పెళ్ళానివి మనసులో పెట్టుకో, బయట పెట్టకంటాడు. అన్న తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి పెద్ద భజన చేస్తూ ఈ పాటలు పాడతారు. పాట పాడి ఆఖరణ అంటారు, ఇంటి గుట్టు బయట పెట్టుకు దెబ్బలాడుకోకండి, ఏదో రకంగా కలిసి బతకడం నేర్చుకోండి అని వెంకటేశ్వరుడు మాకు నేర్పాడంట. ఇంకా మీకు చమత్కారం ఏమిటో తెలుసా, వెంకటేశ్వర ఉత్సవములు అంటే ఇప్పటికీ రాయలసీమలో ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. పిల్లలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి అదో పెద్ద ఉత్సవం. ఎలా చేస్తారనుకుంటున్నారు? దీని భావమేమి తిరుమలేశ అని ఉంటాయి. పొడుపు కథలు వేస్తారు అదో ఉత్సవం. పొడుపు కథలు ఏమిటండి, వెంకటేశ్వరుడి మీద ఎన్ని సామెతలు చెప్తారో చెప్పి దీనికి అర్థం చెప్పంటారు. ఏదో మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, రాయలసీమ ఉత్సవాల్లో వెంకటేశ్వరుడి విషయంలో మాట అంటారు, గోల గోవిందుడికి వైభవం అంతా వెంకటేశ్వరుడికి. దీని అర్థం ఏమిటి చెప్పు అంటారు. గోల గోవిందుడికి అంటే గోవిందా గోవింద గోవిందా గోవింద, హుండీలో డబ్బులన్నీ వెంకటేశ్వరుడికి, ఉత్సవాలన్నీ వెంకటేశ్వరుడికి, గోల గోవిందుడిది, ఉత్సవాలు వెంకటేశ్వరుడి. ఇలా ఇన్ననుకుంటున్నారు ఆయన మీద. పాలకొండ పరిగెత్తింది, మిన్నకొండ నించుంది, అదృష్టం పట్టిందంటారు. ఇప్పటికి కడపలో ఉంది ఈ సామెత. పాలకొండ అని ఒక కొండ, ఆ కొండ మీద శ్రీ వెంకటేశ్వరుడు మొదట అడుగు పెట్టాడని, కొండ కదిలిపోయిందని, అబ్బో నువ్వు తట్టుకోలేవులే అని వచ్చి శేషాచలం మీద నిలబడ్డాడని, ఆ పర్వతం తట్టుకుందని అందుకు వెలిశాడని. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకున్నవాడు దృష్టవంతుడవుతాడు. పాలకొండలా అయిపోకంటారు. ఏంటేదో పచ్చి వెన్ను తెచ్చాను గోవిందా అంటే దక్కింది తినరా గోవిందా అంటారు. తెచ్చింది పచ్చి కంకు, మరి ఎన్ని గింజలు రాలేయో దీన్ని దక్కిందే దొక్కుడు. ఒక్కొక్క సామెత చెప్పి దాన్ని వివరించమంటారు పిల్లల్ని. ఆ పిల్లలు లేచి ఓ సందర్భం చెప్పి వివరిస్తారు. ఇందులో మళ్ళీ ఎన్ని చమత్కారాలు అనుకుంటున్నారు. దీని భావమేమి తిరుమలేశ అని అంటూ ఏదో 1000 కళ్ళు ఉన్నాయి, ఇంద్రుడు మాత్రం కాడు. 4 కాళ్ళున్నాయి, తనంత తాను నడిచి మాత్రం రాడు. నరుడు పట్టుకున్నా నడవలేడు. దీని భావమేమి తిరుమలేశ అని ఓ పిల్లాన్ని అడుగుతారు. దీని భావమేమి తిరుమలేశ అన్నప్పుడల్లా ఆ పిల్లలు దాని గురించి ఆలోచించాలి. ఆలోచించి ఏమిటిది ఏమిటిది అని ఆలోచించి చెప్పిన వాళ్ళు అయితే చెప్తారు. చెప్పలేకపోయారు అనుకోండి, అప్పుడు మంచానికి నవారు ఉంటుంది కదా, ఇప్పుడంటే టేకు ఏదో ప్లైవుడ్ వేస్తున్నాం, ఆ నవారుతో నేస్తారు. దానికి మధ్యలో కన్నాలు ఉంటాయి. కన్నాలంటే గళ్ళు గళ్ళుగా ఉంటుంది. 1000 కళ్ళు ఉన్నాయి, ఇంద్రుడు కాదు. 4 కోళ్ళు ఉన్నాయి, కానీ నడవదు. మనిషి పట్టుకున్నా నడవలేదు. మంచాన్ని మనిషి పట్టుకుంటే మాత్రం నడిచెడుతుందా? వెళ్ళలేదు. దీని భావమేమి తిరుమలేశ, ఎవడో లేచి మంచం అంటాడు. ఓ వెంకటేశ్వర మాడ,
వాడికి బహుమానం. ఎవడు ఎక్కువ వెంకటేశ్వర మాటలు పొందాడో వాడు గెలిచినవాడు. తప్పు చెప్పారనుకోండి, ఆ మాట తీసేసుకుంటారు. అలాగే ఏదో చిత్రమైనటువంటి మాటలన్నీ చెప్తుంటారు. ఏదో 2 కాళ్ళు ఉంటాయి కానీ తాను నడవలేడు, ఎదురుగుండా ఉన్నవాడి మీద నోరెత్తి అరుస్తుంటాడు, గాలి భోంచేస్తాడు, మనుష్యుల్ని మోస్తూ ఉంటాడు, దీని భావమేమి తిరుమలేశ. నేను ఆ కడపలో జానపదాలు అని ప్రత్యేకంగా వెంకటేశ్వరుడి ఉత్సవాలు జరిగే విధానం ఒకటి చదివాను. అందులో చదివితే నేను ఆశ్చర్యపోయాను, ఇంత అద్భుతంగా జరుగుతాయా అని. వాళ్ళు ఏదో ఆలోచిస్తారు, చెప్పలేరు, ఏవేవో చెప్తారు, తప్పు చెప్తే మాట పుచ్చేసుకుంటారు. ఎవరో చెప్తారు, ఏమిటది అంటే సైకిల్, 2 కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేడు, అంటే 2 చక్రాలు ఉన్నాయి నడవదు. ఎదురుగుండా ఉన్న వాళ్ళు కనపడితే నోరెత్తి అరుస్తుంది. మరి ఇలా బెల్ కొడతాం కదా, ఎదురుగుండా ఎవరైనా వస్తేనో అందులో అరుస్తుంది. గాలి భోంచేస్తుంది, మనుష్యుల్ని మోస్తుంది. గాలి కొడితే చక్రాల్లోకి మనుషుల్ని తీసుకెడుతుంది. గాలి లేని చక్రం ఎక్కితే ఏం పెడుతుంది, సైకిల్ ఎక్కితే. అందుకని గాలి భోంచేస్తుంది, మనుష్యుల్ని మోస్తుంది, దీని భావం ఏమి తిరుమలేశ అంటే సైకిల్ అని చెప్తే ఓ వెంకటేశ్వర మాడ. కోలాటం, ఆయన ఉత్సవం ఇలాగే చెయ్యాలి అని లేదు. మీరు ఒక్కసారి హర్షము ప్రకటనమయ్యేటట్టుగా ఆబాల గోపాలం, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, ఎంత వెంకటేశ్వరుడి గుడి బీగాలు తీస్తే ఇంక రావు, తీస్తే ఇక తలుపులు కదలవు. ఏమిటి చెప్పండి అంటారు, వేసిన ముగ్గులు. ఓసారి ముగ్గేస్తే ఇంకెక్కడికి వెళుతుంది, ఆ ముగ్గు అక్కడే ఉంటుంది కథల్లో. అబ్బో, ఎన్ని పొడుపు కథలో, ఎన్ని పాటలో, ఎన్ని రకాలుగా ఉంటాయో. వాళ్ళందరూ వెంకటేశ్వరుడి మీద పెట్టి ఎన్ని రకాలుగా ఆడుకుంటారో, ఎన్ని రకాలుగా సంతోషిస్తారో, దీపాలు పట్టుకుంటారు. అందులో మళ్ళీ ఇంకో చమత్కారం ఉంటుంది. మీరు ఇప్పటికీ ఎక్కడి వరకు అక్కర్లేదు, ఖమ్మం జిల్లా వెడితే మీకు ఆ ఆచారం కనపడుతుంది. సువాసినులు అందరూ పళ్ళెం పట్టుకుని పళ్ళెంలో 2 దీపాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారు వస్తున్నారు అంటే వాళ్ళందరూ పాటలు పాడతారు, కలిసి సాధన చేస్తారు. ఏవో రకరకాల పాటలు, ఎంత గొప్పగా ఉంటాయో ఆ పాటలు. స్వామివారి మీద ఆ పాటలు పాడి స్వామివారి మూర్తి లోపలికి వెళ్ళిపోతుంటే ప్రతి సువాసిని ఈ దీపాలతో హారతిస్తుంది. అలాగే గుళ్ళోకి పెద్దలు ఎవరైనా వచ్చారనుకోండి స్వామివారితోటి, స్వామికి ఇచ్చి వాళ్ళకు కూడా హారతి ఇచ్చి తీసుకెడతారు. లోపలికి వెళ్ళేటప్పుడు 10 మంది సువాసనులు చుట్టూ దీపాల పళ్ళాలతో కలిసి తీసుకెడతారు. అబ్బో, ఏమి ప్రేమో, ఏమి మర్యాదో. నిజంగా ఉత్సవము అంటే మనసు పొంగిపోవాలి. నేను ఇది, నేను అది అన్నది మరిచిపోవాలి. మరిచిపోయి అంత సంతోషంగా, అబ్బా ఎప్పుడొస్తుంది ఉత్సవం, ఎప్పుడొస్తుంది ఉత్సవం, ఎప్పుడొస్తుంది ఉత్సవం, ఇంకా రేపు కూడా ఆగాల, ఎల్లుండి పొద్దున మొదలవుతాయా అని ఆగలేక తాపత్రయపడిపోయి ఆయనతో కలిసి ఆ ఉత్సవంలో పాలు పంచుకోవాలనేటటువంటి విశేషమైన ఆసక్తిని ఎవడు పొందుతాడో వాడు ఆ మనసు పొంగిన కారణం చేత శ్రీ వెంకటేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రుడై సమస్త సుఖములను పొందుతాడు. అంత గొప్ప ఉత్సవాలు మనం ఎల్లుండి ప్రారంభం చేస్తున్నాం. ఈసారి ఉత్సవాల్లో ఒక విశేషం ఏమి అంటే, ఒక పక్క ఉత్సవం నడుస్తూ ఉంటుంది, ప్రతిరోజు కూడా అమ్మవారికి అయ్యవారికి తులసి దళాలతోటి కుంకుమతోటి అర్చన కూడా చేస్తారు. ఎవరైతే ఈ ఆర్జికం తీసుకున్న వాళ్ళు ఉంటారో, ఏదో ఉత్సవం నడవాలి కదా, దానికి ఏదో మరి ఏదో కార్యక్రమం ఉండాలి, అందుకని ఏదో అలా పాల్గొనే వాళ్ళు 7 రోజులకి కలిపి ఓ 1000 రూపాయలు అని ఏదో నియమం చేశారు. అవి కూడా ఎక్కువ లేవు అనుకుంటాను, టికెట్లు 50 ఎన్నో ఉన్నాయేమో నాకు తెలిస్తే. అవి ఆ టికెట్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళందరూ ఆ పూజ కూడా చేసుకుంటారు. ఇప్పటికే కట్టిన వాళ్ళు ఉంటే పాస్లు ఇచ్చేస్తారు, తీసేసుకోండి. దేవీ నవరాత్రుల్లో ఎలా చేసుకుంటారో అలా ఈ 7 రోజులు కూడా. అందున ముక్కోటి ఏకాదశికి అటు ఇటు చాలా పవిత్రం. వెంకటేశ్వరుడి విషయంలో 27 రోజుల ముందు నుంచి అధ్యయనోత్సవాలు అవుతాయి. మనకి ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే ముక్కోటి ఏకాదశికి ముందు వెంకటేశ్వర వైభవోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రారంభమైన రోజు నుంచి కూడా స్వామివారిని ఇక్కడ సేవ జరుగుతుంటుంది, అక్కడ మనం పూజ చేసుకోవచ్చు. అంత గొప్పగా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. మిగిలినటువంటి విశేషాలన్నిటినీ కూడా రేపటి ప్రసంగం తర్వాత మీకు వివరణ చేస్తాను.
చేస్తూ ఇంకా అసలు ఆ వెంకటేశ్వరుని యొక్క ఉత్సవములను ఎందుకు చేసుకోవాలో, చేసుకుని మనం ఎలా తరించాలో, ఏ కార్యక్రమాలు నడవబోతున్నాయో ఈ విశేషాలని గురించి రేపటి రోజు సాయంకాలం మళ్ళీ మనం 6:30 కలుసుకున్నప్పుడు మీకు మనవి చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.